రైట్, అమెరికన్స్ ఆర్ ఫస్ట్ మనం అనుకున్నది ఇది. వలసదారులు ఎవరు కూడా మా దేశానికి రావద్దు, ఇక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించే పరిస్థితి లేదు. సో దీనికి సంబంధించి మనం ప్రస్తుతం చర్చించబోతున్నాం. ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయం అంటే దాని మీద ఇంకా సైన్ చేయాల్సిన అవసరం ఉంది. ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో ఏ రకమైన పరిస్థితులు ఉంటాయి, భారత ఐటీ రంగం మీద ప్రభావం కనిపిస్తుందా, H1B వీసాల పరిస్థితి ఏంటి, ఈ అన్ని అంశాలు కూడా మనం చర్చిస్తున్నాం. లోకనాథన్ గారు, ప్రధానంగా అంటే అది ఇంకా సైన్ కాలేదు, బట్ ఏంటి మన ఐటీ రంగం మీద ప్రభావం ఎంతవరకు ఉంటుందని అనుకోవాలి? ప్రధానంగా H1B వీసాల విషయంలో మనం ఏం చెప్పుకోవాలి ఈ విషయంలో? సో ఇప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ అని చూస్తే, జాబ్ ప్రొటెక్షన్ కింద చూస్తే కొత్త మనుషులు లోపలికి రాకూడదు, రైట్? అంటే ఎవరైనా బయట చూస్తే వాళ్ళు దే టేకింగ్ అవే జాబ్ అని. సో అలా చూసినప్పుడు H1B కూడా కవర్ అవ్వాలి. బట్ మామూలుగా ఇమిగ్రేషన్ అంటే లైక్ గ్రీన్ కార్డ్స్ ఇమిగ్రేషన్ అంటారు. H1B ఇట్స్ ఎ వర్క్ వీసా. సో వీ టు వెయిట్ అండ్ సీ వాళ్ళు ఫైనల్ ఆర్డర్లో ఏది ఇంక్లూడ్ చేస్తారన్నది ఇంకా వెయిట్ చేసి చూడాలి. బట్ బహుశా H1B కూడా ఇంక్లూడ్ చేయవచ్చు మోస్ట్లీ, ఎందుకంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ చూస్తే, జాబ్ ప్రొటెక్షన్ అని చూస్తే H1B కూడా మోస్ట్లీ ఇంక్లూడ్ చేస్తారు. అంటే రమేష్ గారు, ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే H1B వీసాస్, ఈ వీసా స్ట్రక్చర్స్ చూస్తే కనుక ప్రధానంగా వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏ వీసా ఉన్న వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది? మోస్ట్లీ H1B. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు సిటిజన్షిప్ చూస్తే గ్రీన్ కార్డ్ కన్వర్షన్, H1 టు గ్రీన్ కార్డ్ కన్వర్షన్ వాళ్ళకి కొంచెం డిలే అయినా పర్వాలేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నారు, H1 వీసా మీద ఉన్నారు, వాళ్ళకి గ్రీన్ కార్డ్ డిలే అయినా పర్లేదు. సో వాళ్ళకి అంటే షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ ఉండదు, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు H1B లిమిట్ 6 years, అంతలోపల వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్రూవల్ రాకపోతే వాళ్ళు తిరిగి వచ్చేయాలి. సో అక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు H1B వీసా మీద ఉన్నవాళ్ళు. ఇక్కడ నుంచి బయట నుంచి వెళ్ళే వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే దే డోంట్ అలౌ H1B వీసా ఉన్నా కానీ లోపలికి వెళ్ళటానికి లేదు, వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పర్సన్స్ అక్కడ ఉన్న వాళ్ళు, ఉన్న వాళ్ళకైతే వాళ్ళ మీద అయితే ఈ ప్రభావం అయితే ఉండదు. బట్ అక్కడ కూడా లైక్ H1B టు H1B ట్రాన్స్ఫర్స్, H1 టు గ్రీన్ కార్డ్ ఒకటి, అంటే వాళ్ళు ఇమిగ్రేషన్ పర్మనెంట్ రెసిడెంట్ కింద కన్వర్షన్ చేసినప్పుడు అది బహుశా తప్పకుండా అది బ్లాక్ చేస్తారు, ఇప్పుడు తప్పకుండా బ్లాక్ చేస్తారు. బట్ H1 మీద ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నారు ఆల్రెడీ, అండ్ H1 మీద ఉన్నారు లీగల్ స్టేటస్లో. సో వాళ్ళకి పెద్ద షార్ట్ టర్మ్లో ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ H1B టు H1B ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ చేంజ్ చేయాలంటే, ఇప్పుడు లే ఆఫ్ అంటున్నారు, సో చాలా మందికి జాబ్స్ పోవచ్చు, బట్ వెంటనే ఇంకో జాబ్ వస్తుంది చాలా వరకు. అలా వచ్చినప్పుడు ఆ ట్రాన్స్ఫర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుందా లేదా తెలీదు. ఓకే, H1 మీద ఉన్న వాళ్ళకి జాబ్లో ఉంటే ప్రాబ్లం ఉండదు తప్పకుండా. బట్ జాబ్ షిఫ్టింగ్ వాళ్ళు H1 ఇంక్లూడ్ చేస్తే ఈ ఆర్డర్లో, దెన్ జాబ్ షిఫ్టింగ్ కవర్ అవుతుందా లేదా కూడా చూడాలి. సో యాదగిరి రెడ్డి గారు ఏం చెప్తారు అసలు ఈ విషయం మీద? అంటే ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ సైన్ కావచ్చు, నాకున్న సోర్స్ ప్రకారంగా ఇవాళ సైన్ చేస్తాడు. అయితే లోకనాథన్ గారు అన్నట్టు H1B అల్టిమేట్గా అమెరికాలో విదేశీయులు ఉద్యోగాలు చేస్తున్నది H1B మీదనే. తర్వాత కొంతమంది అగ్రికల్చర్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు మెక్సికో నుంచి వస్తారు, అది పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వర్కర్స్ లేరు కాబట్టి మెక్సికో నుంచి వాళ్ళని పిలిపించుకుంటారు, దాన్ని పెద్ద బ్యాన్ చేస్తారని నేను అనుకోను. బట్ H1B ఎట్లా చేస్తాడు? ఇప్పుడు H1B మీద దాదాపు 8 లక్షల మంది పనిచేస్తారు అమెరికాలో, 8 లక్షల మంది H1B మీద ఇండియన్స్ పనిచేస్తున్నారు. వాళ్ళంతా గ్రీన్ కార్డ్ రాని వాళ్ళు. వన్స్ గ్రీన్ కార్డ్ వచ్చిందంటే ఇంకా వాళ్ళకి H1Bతో సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడైనా ఏ రకంగానైనా పని చేసుకోవడానికి వీలుంటుంది. 8 లక్షల మందిలో ఇప్పుడు నా అంచనా ప్రకారం ఇప్పటికే 50,000 మందికి ఉద్యోగాలు పోయినాయి అంటున్నారు అమెరికాలో. అవును, ఇది లే ఆఫ్ల కారణంగా, ఈ లాక్డౌన్ కారణంగా 50,000 మంది దాకా ఉద్యోగాలు పోయాయి అంటున్నారు. ఈ 50,000 మంది ఆల్టర్నేట్ ఉద్యోగాని కోసం ట్రై చేసి చేరే లోపే ఈ సంతకం అయితే, USCIS అక్కడ ఎప్పుడైనా సరే ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం మారితే మళ్ళీ H1B మళ్ళీ USCIS సిటిజన్ ఇమిగ్రేషన్ సెంటర్కి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత, ట్రంప్ సంతకం చేసిన ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? రెండవది, H1B ఎక్స్టెన్షన్స్ ప్రతి మంత్ నాకు తెలిసి ఒక 3 నుంచి 4,000 5,000 వరకు కూడా ఉంటాయి. అంటే ఎక్స్టెన్షన్స్ కొంతమంది 3 years ఇస్తాడు, కొంతమందికి 1 year ఇస్తాడు, కొంతమంది 2 years ఇస్తాడు. ఎక్స్టెన్షన్ అనేది మస్ట్. ఇందాక లోకనాథన్ గారు అన్నట్టు 6 సంవత్సరాల కానీ గ్రీన్ కార్డు రాదు, 6 సంవత్సరాల లోపు గ్రీన్ కార్డు ప్రాసెస్కి అర్హుడై ఉండాలి. H1Bలో పై ఉద్యోగం చేస్తున్న వ్యక్తి గ్రీన్ కార్డు 6 సంవత్సరాల లోపు దాన్ని I-480 ఏదో అంటారు, I-140 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అతను 6 సంవత్సరాల తర్వాత కూడా H1B మీద ఉద్యోగం చేసుకోవడానికి అర్హుడవుతాడు. 6 సంవత్సరాల లోపు I-140 రాకపోతే అతను తిరిగి ఇండియాకు రావాల్సిందే. అయితే ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్లో ఇప్పుడు H1B I-140 ఉండి కూడా H1B ఎక్స్టెన్షన్ అయిపోతే ట్రంప్ ఆర్డర్ ప్రకారం అక్కడ ఉద్యోగం చేయడానికి ఉండదు. మరి వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటని అంటారు అసలు రమేష్ గారు? అక్కడ ఎట్లా గెట్ ఆన్ వాళ్ళకి ఏమన్నా ఉంటుందా? లేదు, వెరీ క్లియర్. H1B స్టేటస్ కన్నా ఎక్స్టెండ్ కాకపోతే వాళ్ళు దే హావ్ టు కమ్ బ్యాక్. వాళ్ళకి ఏదో టైం ఉంది, 1 week or 2 weeks, వెరీ షార్ట్ టైం. ఆ షార్ట్ టైంలో దే హావ్ టు రిటర్న్.
అండ్ ఇప్పుడు అంటే వాళ్ళకి 90 days ఆఫ్ పీరియడ్ ఇవ్వడం కానీ వాళ్ళకి వృత్తి కల్పించడం కానీ ఇట్లాంటివి ఏమన్నా పద్ధతులు అంటే ఇప్పుడు మామూలుగా ఏమన్నా ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోరా? మామూలుగా అయితే ఒక H1B స్టేటస్ పోయింది అనుకోండి, అంటే జాబ్ లాస్ వల్ల కొంచెం టైం అయితే ఉంది ఇంకో జాబ్ రావడానికి. బట్ ఇప్పుడు ఇంకో జాబ్ రావడానికి ఛాన్స్ లేదంటే దే నాట్ గోయింగ్ టు అలో ఎక్స్టెన్షన్, ఐ మీన్ అలో స్విచ్చింగ్ H1, దెన్ టైం ఇచ్చి ప్రయోజనం లేదు కదా, అంటే దే నాట్ గోయింగ్ టు అలో ఎనీవే. అంటే ఇప్పుడు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కనుక అది డౌన్ ట్రెండ్ పీపుల్ మీద, డౌన్ ట్రెండ్ వర్కర్స్ మీద ఎక్కువగా పడుతుందా, లేకపోతే అప్పర్ క్లాస్ అంటే మనం హై క్లాస్ పీపుల్స్ మీద ఎక్కువగా పడుతుందా? ఏ రకంగా ఆలోచించాలి? అమెరికాలో పనిచేస్తున్న డౌన్ ట్రెండ్ లో పనిచేస్తున్న వాళ్ళంతా అమెరికన్సే ఉంటారు. అవును, వేరే దేశస్తులు చైనా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు కదా. సిటిజన్ కాకుండా అక్కడ ఈ స్టోర్స్ లో అక్కడ పనిచేయడం లేదు. ఒక వెసులుబాటు ఒకటి ఉంది. ఒబామా టైంలో, అమెరికన్ అధ్యక్షుడు ఒబామా గారి టైంలో ఒకటి H4EAD అంటే గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న H1B ఉద్యోగి భార్య ఉద్యోగం చేసుకోవడానికి ఒక వెసులుబాటు వచ్చింది. వాళ్ళకు ఐటీలోనే చేయాలని లేదు, ఎక్కడైనా పని చేయొచ్చు. అట్లాంటి వాళ్ళ ఉద్యోగాలు మాత్రం ఇమీడియట్గా పోతాయి. ఐటీలో ఉంటేనేమో కంటిన్యూ చేస్తారో లేదో తెలియదు నాకు. ఐటీ కాకుండా వేరే చోట చేసే ఉద్యోగాలు ఇమీడియట్గా పోయే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఆర్డర్లు ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి కనుక్కుందాం. ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీమరెడ్డి గారు మనతో జూమ్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా జనతా కంచర్ల గారు ఇమిగ్రేషన్ సెల్కి సంబంధించి చూస్తారు, ఆవిడ జనతా కంచర్ల గారు కూడా జాయిన్ అవుతున్నారు. మేడం, ప్రధానంగా ఇవాళ గనక వలసదారులు ఎవరు అమెరికాకు రావద్దు అని ప్రెసిడెంట్ ట్రంప్ గనక నిర్ణయం తీసుకుంటే భారత్ మీద దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? మేడం, నేను చెప్పేది వినిపిస్తోందా? రైట్, యాదగిరి రెడ్డి గారు అంటే ఇప్పుడు ఈ ఆర్డర్లో ఏముంటుంది మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్డర్ అంటే ఇప్పుడు ఒకటేమనుకుంటున్నామంటే అమెరికాకు వెళ్ళడానికి ఇప్పుడు చాలామంది ఏం చేశారు పాపం, కరోనా రావడానికి ముందు H1B స్టాంపింగ్ కోసం, అంటే ఇక్కడ తల్లిదండ్రులను కలిసి ఇక్కడ కొంతకాలం పాటు ఉండి అమెరికా వెళ్ళడం కోసం అక్కడ ఉద్యోగాలు చేస్తూ స్టాంపింగ్ కోసం ఇండియాకి వచ్చారు. అట్లాంటి వాళ్ళు నేను పొద్దున ఒక కాన్సులేట్ ఆఫీసర్తో మాట్లాడినప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా 35 నుంచి 40 వేల మంది దేశంలో అపాయింట్మెంట్లు రద్దయి ఉన్నారు. యుఎస్ కాన్సులేట్ల మూత వల్ల 35 నుంచి 40 వేల మంది ఆల్రెడీ వచ్చున్నారు ఈ దేశంలో. వాళ్ళకి ఛాన్స్ ఉండదని అంటారు వాళ్ళు, అకార్డింగ్ టు యుఎస్ కాన్సులేట్ ఆఫీసర్. అది వాళ్ళకి కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు అంటుండ్రు, కానీ ఆర్డర్లు ఏముంటుందో తెలియదు. ఎందుకంటే దేశంలోకి ఎంటర్ కావడానికి లేదు కదా. ఎంటర్ కావడానికి వీలు లేనప్పుడు వాళ్ళకి H1B ఉన్నా లేకపోయినా అది. తర్వాత ఇంకొక మాట ఏమంటున్నారు, అమెరికాలో ఉన్నా సరే H1B ఎక్స్టెన్షన్కి వస్తే ఇంకా ఎక్స్టెండ్ చేయరు, మీరు వెళ్ళిపోవాలంటున్నారు. అది ఎంతకాలం ఉంటుంది? ఇది ఇంకొక సమస్య వస్తుంది. ఇప్పుడు ఐటీ కంపెనీల మీద పెద్ద బడైన పడుతుంది. అమెరికాలో ఐటీ నిపుణులు తక్కువ, ఉన్నంతలో మంచోళ్ళు ఉంటారు. అమెరికాలో ఐటీ నిపుణులు తక్కువ, భారత్ నుంచి వెళ్లే వాళ్ళు ఎక్కువ కాబట్టి ఎక్కువ. సో దీనికి ఒకవేళ తీసుకునే నిర్ణయము భారత్ మీద ఎంత మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఒకసారి వాళ్ళు లైన్లోకి వచ్చారంటే ఒకసారి మాట్లాడదాం. జనతా కంచర్ల గారు ఏం చెప్తారు ఇమిగ్రేషన్కి సంబంధించి? సో ప్రస్తుతం ఏదన్నా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందా ప్రధానంగా? డెఫినెట్ గా అండి, మనకు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తే కనుక దాంట్లో ఏ కేటగిరీస్ ని దాంట్లో పెడతారు ఏంటి అనే దాన్ని బట్టి, మనం ప్రీవియస్ గా తీసుకున్నట్టయితే ట్రావెల్ బ్యాన్ ఉండింది. అప్పుడు ఆ ట్రావెల్ బ్యాన్ చేసినప్పుడు ఏంటి అంటే ఈ పర్టికులర్ కంట్రీస్ నుంచి అలౌడ్ కాదు అని చెప్పారు. అట్లాగే ఇప్పుడు కూడా అలాగే చేసే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఈ డెసిషన్ తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ వీసాలు ఇష్యూ చేసిన వాళ్ళు అవుట్ సైడ్ ద కంట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రావడానికి లేదు అని చేస్తే మటుకు ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ డెసిషన్. ఎందుకంటే ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ అయిన తర్వాత వాళ్ళు స్టేట్ డిపార్ట్మెంట్ కి డైరెక్ట్ చేస్తారు, ఆ తర్వాత USCIS ని కూడా డైరెక్ట్ చేస్తారు. సో మనము వెయిట్ చేసి చూడాలి దాంట్లో డీటెయిల్స్ ఏముంటాయి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వెదర్ వర్క్ వీసాస్ మీద ఉంటుందా, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మీద ఉంటుందా, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఉంటుందా, బయట నుంచి వచ్చే వాళ్ళ మీదనా, ఇవన్నీ ఉంటాయి మనకి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ డెఫినెట్ గా ఎఫెక్ట్ ఉంటుందండి. అంటే ఇక్కడ ఉండే వాళ్ళ మీద ఉండకపోయినా ఇంకా ఎంటర్ అయ్యే వాళ్ళ మీద డెఫినెట్ గా ఉంటుంది. అంటే అక్కడ ఉండే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంటే ఐటీ రంగానికి సంబంధించి ఎక్కువగా వాళ్ళ ఉద్యోగాలు నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఒక వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందని అనుకోవచ్చు? డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఇది COVID-19 తో ఎకానమీ చాలా ఇంపాక్ట్ అయింది. ఎకానమీ ఇంపాక్ట్ వల్ల జాబ్ లాస్ హెవీగా ఉంది. సో త్రూ అవుట్ ద యునైటెడ్ స్టేట్స్ తీసుకున్నట్టయితే మనకు ఒక 22 million అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ చేస్తూ ఉన్నారు లాస్ట్ మంత్ రిపోర్ట్ ప్రకారం, విచ్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ నెంబర్ హిస్టారిక్ గా. ఇప్పుడు
2.2 యా సో ఇప్పుడు మనకి ట్వీట్ తీసుకుంటే కూడా సో డెఫినెట్ గా ఏమన్నారు ట్వీట్ లో, నేను అమెరికన్ జాబ్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసము బికాస్ ఆఫ్ కోవిడ్ ఈ డెసిషన్ తీసుకుంటున్నాను, సైన్ చేయబోతున్నాను అని చెప్పారు. సో యా ఐ మీన్ ఎకానమీ బేస్డ్ మీద ఇంపాక్ట్ చాలా ఉంటుంది, ఉద్యోగాల మీద కూడా. రైట్. అంటే ఒకటండి జనేత గారు, మీరు ఇమిగ్రేషన్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి H1B అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తూ H1B ఎక్స్టెన్షన్ ఒకవేళ అయిపోతే, ఇప్పుడు ఉదాహరణకు రేపు మే 1కి ఏప్రిల్ 30కి ఒక ఉద్యోగ ఎక్స్టెన్షన్ అయిపోతుంది అంటే మళ్ళీ ఎక్స్టెన్షన్కి అప్లై చేసుకోవాలి. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుందా? అంటే మనకు ఆ డీటెయిల్స్ దానిలో ప్రకారం ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఈ ఎక్స్టెన్షన్స్ కి కూడా అప్లికబుల్ అవుతుంది అంటే డెఫినెట్ గా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. బట్ యాజ్ ఆఫ్ టుడే అయితే మనకి ఇంకా ఎక్స్టెన్షన్స్ అవన్నీ సర్వీస్ సెంటర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి అవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. బట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో అలా ఉంటే కనుక డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది మనకి. రైట్. పరమేష్ గారు ఏం చెప్తారు మీరు ఈ విషయం మీద? పరమేష్ గారు. పరమేష్ గారు వినిపిస్తోందా? రైట్. రమేష్ గారు, అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ఫస్ట్ సైన్ చేయాలి. వన్స్ సైన్ చేసిన తర్వాత పరిణామాలు లోకల్గా ఉండే ఇండియన్స్ మీద ప్రభావం చూపిస్తాయా? అంటే ఇక్కడ అక్కడ అక్కడ అమెరికాలో ఉన్న ఇండియన్స్ మీద. ఎందుకంటే ఇప్పుడు ఆ డీటెయిల్ ఇప్పుడు అన్నట్టు డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఏదేది ఏ కేటగిరీ ఇంక్లూడ్ చేస్తారనేది ఇంకో కేటగిరీ ఇంకా డిస్కస్ చేయలేదు మనం. స్టూడెంట్స్ ఉన్నారు, మళ్ళీ స్టూడెంట్స్ నుంచి వాళ్ళకి H1 వెన్ దే గెట్ ఎ జాబ్ అది కూడా ఇంక్లూడ్ అవుతుందా లేదో తెలియదు. అంటే జాబ్ ప్రొటెక్షన్ కింద చూస్తే వాళ్ళకు కూడా వాళ్ళు EAD వాళ్ళది వర్క్ పర్మిట్ స్టేటస్ ఉంటుంది. అంటే స్టూడెంట్ కింద చేస్తున్నారా, దే కెన్ డూ 1-2 years దే కెన్ వర్క్. దాని తర్వాత దే గెట్ H1B. నా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. చాలా మంది ఇండియన్స్ అక్కడ ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్స్ కింద. సో ఇప్పుడు వాళ్ళు వెన్ దే కన్వర్ట్ ది స్టూడెంట్ పర్మిట్, అంటే వాళ్ళది ఇంటర్న్షిప్ పర్మిట్ ఉంది, ఆ పర్మిట్ మోస్ట్లీ అలో చేయొచ్చు, దిస్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ అది H1 కన్వర్షన్ అది కూడా మోస్ట్లీ ప్రాబ్లం ఉండొచ్చు అక్కడ స్టూడెంట్స్ కూడా. కన్వర్షన్ అది కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఓపీటీలో ఉన్న వాళ్ళు కూడా అమెజాన్, గూగుల్, యాపిల్ ఇట్లాంటి కంపెనీలు కూడా పనిచేస్తారు. అవును. వాళ్ళని స్టూడెంట్ కింద కన్వర్ట్ చేయడానికి లేదా అయితే ఎట్లా తీసుకుంటారు వాళ్ళను? ఇప్పుడు వచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అది కూడా ఉంటుందా ఉండదా అనేది మనకు $1 million క్వశ్చన్. రైట్. మనతో భీమరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. పరమేష్ గారు, సో మనం చూస్తున్నాం పరిస్థితులు. సో రాబోయే రోజుల్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కనుక సైన్ చేస్తే వలసదారులు ఎవరు అమెరికా రావడానికి వీల్లేదు, అమెరికన్స్ ఆర్ ది ఫస్ట్ అని చెప్పి ఏ రకంగా పావులు కదుపుతున్నారో అది ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది ఇండియన్స్ మీద? అందులో పావులు కలపడం అటువంటిది ఏం లేదంటే టైటిల్ ప్రకారం టైటిల్ 42 ప్రకారము అండర్ పబ్లిక్ హెల్త్ అండ్ వెల్ఫేర్ సెక్షన్ ప్రకారం ప్రెసిడెంట్ కెన్ టేక్ ఏ టెంపరరీ యాక్షన్ ఆన్ ఇమిగ్రేషన్ అన్నట్లు. దాని ప్రకారమే ఇప్పుడు ఆయన జస్ట్ టెంపరరీగా, ఇట్ ఇస్ నాట్, యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ ఇట్ ఇస్ ఎ టెంపరరీ థింగ్, టెంపరరీలీ. సో వాట్ ఎవర్ హీ డస్ టెంపరరీలీ. అండ్ ఇప్పుడు మనం ఏమనుకున్నా కూడా అంటే ఈ విధంగా ఉంటుంది, ఎట్లా ఏంది అనేది మనం అదంతా ఏం మాట్లాడుకున్నా దట్ వుడ్ బి స్పెక్యులేటివ్. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే కొత్త వాళ్ళను నేమ్ చేస్తున్నది స్పెక్యులేషన్, కొత్తగా వచ్చే వాళ్ళను టెంపరరీగా హాల్ట్ చేయడము అంతే. సో అంటే ఈ ఆర్డర్ కూడా టెంపరరీగా మాత్రమే ఉంటుందని అంటారా? టెంపరరీ ఆర్డర్ అని చెప్పారు. టెంపరరీ ఆర్డర్. సో ఎన్నాళ్ళ పాటు ఇది ఉంటుంది టెంపరరీ ఆర్డర్ అంటే? At least it could go at anywhere few months, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ లాస్ట్ వీక్ అన్ఎంప్లాయ్మెంట్ ఫైలింగ్స్ 20 million people అన్ఎంప్లాయ్మెంట్ ఫైల్ చేశారు. ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రకారం ఇట్ కెన్ గో టు 40 million అంటున్నారు. దట్ ఈస్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద రీసెంట్ హిస్టరీ. అంటే మనం గ్రేట్ డిప్రెషన్ నుంచి ఇప్పటి వరకు దిస్ ఇస్ అ వెరీ యూనిక్ సిచ్యువేషన్. అండ్ దాని ప్రకారం చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో అది కొద్దిగా సర్దుబాటు అయ్యే వరకు కొత్త వాళ్ళకు ఇప్పుడు ఇమిగ్రేషన్, టెంపరరీ వీసాస్ ఇవన్నీ కూడా ఏంటి, H1B హైలీ స్కిల్డ్ వర్కర్ ఇక్కడ అవైలబిలిటీ లేకపోతే వాళ్ళని మనం తెచ్చుకొని జాబ్ ఇస్తున్నాము అనేది H1B యొక్క ఉద్దేశం. ఓకే, సో when you have highest unemployment within the country, there are so many people are available. In that case, it doesn't make any sense to bring new people from outside. అది ఉద్దేశం.
యాక్చువల్ గా అసలు ఆ టెంపరీ ఇమిగ్రేషన్ వాళ్ళని రానియకపోవడం అనేది కూడా జాబ్ గురించి కాదు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కానీ, బట్ దాన్ని ఇప్పుడు జాబ్స్ ప్లస్ హెల్త్ రెండింటికి అనువదించి టెంపరీగా హాల్ట్ చేస్తున్నట్లు ఉంది. సో దీని ప్రకారం కొంతమంది కోర్టుకు పోవడం అది చేయడం పోతుంది కానీ, బట్ అది చెల్లకపోవచ్చు అని నా ఉద్దేశం. సో ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ. అండ్ ఆల్సో మనం ఇప్పుడు ఏదో H1 మీద ఉన్న వాళ్ళకి ఏదో అయిపోతుంది జరుగుతుంది అని మనము ఊహించుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏం కాదు, జాబ్స్ లో ఉన్న వాళ్ళకు ఓన్లీ లే ఆఫ్ చేసిన వాళ్ళకు మళ్ళీ రెన్యూ ఏ విధంగా చేస్తారో అనేది మనం చూడాలి. ఒకవేళ ప్రెసిడెంట్ ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసినా కూడా USCIS హౌ ఇట్ ఇంటర్ప్రిట్స్ అనేది కూడా చాలా మనం గమనించదగ్గ విషయం అన్నట్టు. అంటే ఒకటి ఇక్కడ పరమేష్ గారు ఒక చిన్న విషయం. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 13 దేశాల నుంచి వలసలు ఆపేశారు. అటు మెక్సికో నుంచి, ఇటు పక్కన కెనడా నుంచి కానీ, కొన్ని ఇంపార్టెంట్ మనం అనుకున్న ఏదైతే బాగా అభివృద్ధి చెందిన దేశాలని అనుకున్న ఆ దేశాలన్నింటి నుంచి కూడా ఆయన వలసలను ఆపేసిన పరిస్థితి. సో ఇండియన్స్కి కొంత వెసులుబాటు కల్పించారు కాదనను, కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఏదైతే కరోనా పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం అనేది ఇండియన్స్ మీద ప్రభావం చూపిస్తుందని చెప్పి చాలామంది భయపడుతున్నారు. సో ఐటీ రంగం మీద దాని ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఓకే, లెట్ మీ కరెక్ట్ ఫస్ట్. అసలు కెనడా నుంచి మెక్సికో నుంచి ఇమిగ్రేషన్ అనేది ఆయన ఆపలేదు. నాఫ్తా అనే ఒక అది ఉండేది. 13 కంట్రీస్ ఉన్నాయి దాంట్లో. సో మేబీ మెక్సికో లేకపోవచ్చు. దాన్ని మళ్ళీ రివైజ్ చేసిండ్రు. దాంట్లో అమెరికాకు లాభం లేదని కొద్దిగా బెటర్ నెగోషియేషన్ చేసి దాన్ని చేసిండ్రు. సో దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. అది ఇంకొకటి ఇండియన్స్ మీద ఆ ఎఫెక్ట్ అవుతుందంటే టెంపరీ అవుతుండొచ్చు. ఇంకొక పాజిటివ్ గా చూడాల్సిన విషయం ఏంటంటే, సో కొత్త H1లు రానిక కొత్త రిసోర్సెస్ వస్తలేవు కాబట్టి అక్కడికే కార్పొరేషన్స్ అవుట్ సోర్సింగ్ కూడా ఎక్కువ చేయొచ్చు. యూ హావ్ టు లుక్ ఎట్ ద పాజిటివ్ థింగ్. ఓకే, సో మనం ఏదో అంటే ఇప్పటి వరకు రాంది జరిగింది దాని గురించి ఊహించుకొని భయపడడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఎనీథింగ్ ఇస్ అ టెంపరీ, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎ పర్మనెంట్ థింగ్. ఓకే, సో దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. అంటే ఎక్కువ ఏమో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిన విధంగా కూడా మనం ఏంటంటే ఒకటి అమెరికా పోవడమే మన యొక్క జన్మ, మన లక్ష్యము అనేది ఒకటి చేంజ్ చేసుకోవాలి ఎవరైనా కూడా. ఓకే, ఇప్పుడు ఒకప్పుడు అంటే ఎస్ దెర్ వాజ్ అ నీడ్ టు మచ్, నౌ దిస్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో ఆల్వేస్ మన స్కిల్స్ బట్టి అవకాశం ఆల్వేస్ ఉంటుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. రైట్, విశ్వేశ్వర రెడ్డి గారు. పరమేష్ గారు ఒక క్వశ్చన్. పరమేష్ గారు, అంటే ఇప్పుడు H1Bకి ఏం ఉండకపోవచ్చు అని అనుకోవడానికి లేదు కదా, ఎందుకంటే విదేశాల నుంచి వచ్చి ఉద్యోగం చేసే వాళ్ళు H1B మీదనే చేస్తారు. అదర్వైజ్ వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు వేరే ఉద్యోగాలు చేయడానికి లేదు కదా అక్కడ. అట్లాంటప్పుడు ఆయన ఇమిగ్రేషన్ అట్లాంటప్పుడు ఆయన ఏం సాధిస్తాడు? H1B ఒకవేళ లేకుంటే చాలా సంతోషం, భారతీయులు లక్షల మంది చాలా ఆనందపడతారు. కానీ ఇంకా ఏ ఉద్యోగాల మీద ప్రభావం చూపిస్తుంది? మీ పేరెంట్ యాదగిరి రెడ్డి గారు అండి, సీనియర్ జర్నలిస్ట్. యాదగిరి రెడ్డి గారు, మీరు చెప్పేది సాధించడం అనేది అది చెప్పాను కదా ఇంతకుముందు. అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్ టు స్క్వైర్ రాకెట్. ఓకే, టెంపరరీ ఈస్ గోయింగ్ టు స్టాప్ దట్. బట్ ఎగ్జిస్టింగ్ H1B అనేది దేర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద అమెరికన్ కార్పొరేట్. అది ఇప్పుడు వాళ్ళని అందరిని తీసేయడం అంటూ జరగదు. ఓకే, అది చేస్తే అది డివెస్టేటింగ్. అటువంటిది కాదు, ఎవరు పిచ్చోడు కూడా చేయరు అలా. సారీ టు యూజ్ దట్ వర్డ్. సో ఎవరు చేయరు. అటువంటి దాని గురించి మనం పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. ఎగ్జిస్టింగ్ H1B గురించి అండ్ వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి. రైట్, విశ్వేశ్వర రెడ్డి గారు. బిజినెస్ డిస్టర్బ్ అవుతుంది కంప్లీట్. రైట్, విశ్వేశ్వర రెడ్డి గారు వినిపిస్తోందా? నా వాయిస్ క్లియర్ గా ఉందా? యస్, క్లియర్ గా ఉందండి. చెప్పండి, ఏమనుకుంటున్నారు మీరు? ట్రంప్ ట్వీట్ గురించి కదండి మీరు మాట్లాడారు? అవునండి, దాని గురించి. యాక్చువల్లీ ఏంటంటే టిపికల్ గా ఇది అందరికి షాక్. అంటే ఇండియన్ సమాజానికి ఇది ఒక బిగ్ థింగ్ అన్నట్టు. ఎప్పుడు ఊహించలేంది. ఇంతకుముందు అయితే ఇమిగ్రేషన్ స్పెసిఫిక్ గా ఒక 9 కంట్రీస్ 7 కంట్రీస్ వరకే ఫోకస్ చేశారు. ఇది స్పెసిఫిక్ గా టోటల్ ఇమిగ్రేషన్ వైజ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ కోవిడ్ అనేది వచ్చేసరికి ఇది ప్రపంచవ్యాప్త భూతం లాగా మారింది. కాబట్టి అమెరికా కూడా ఇప్పుడు 22 మిలియన్స్ అంటే 2,20,00,000 మంది ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఆయన పొలిటికల్ ఇంట్రెస్ట్ అంటే టిపికల్ గా ప్రెసిడెంట్ గా ఆయన ఏంటంటే అమెరికన్ సిటిజన్స్ ఇంట్రెస్ట్ లో మాట్లాడతారు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ లో ఏ రకంగా అయితే స్టేట్మెంట్, ఇది ఎలక్షన్ ఇయర్ కూడా అవుతుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ప్రత్యేకంగా ఎలక్షన్ ఇయర్, నవంబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి
వాళ్ళకి మాట్లాడే విధానం కూడా మీకు తెలుసు కాబట్టి. అదేవిధంగా ఎస్పెషల్లీ చెప్పాలంటే అమెరికా ఇమిగ్రెంట్ కంట్రీ వల్ల నిర్మాణం అయింది కాబట్టి అమెరికాలో జరుగుతున్న సంఘటనలు కూడా మనం తీసుకోవచ్చు. ఏ రకంగా అయినా కూడా ఇది షార్ట్ టర్మే ఉంటుంది, టెంపరీ కోసమే. మనకు ఇండియా వల్ల టెక్నాలజీలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అవకాశాలు ఎక్కువ ఇండియా వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఏ వైపు అయినా మన దగ్గర ఆలోచన వచ్చినా కూడా దాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు, ఆస్కారం ఉంటుంది. రైట్. ఏపీ గవర్నమెంట్ ప్రిన్సిపల్ లైజన్ ఫర్ యూఎస్ఏ హరి లింగాల్ గారు మాతో జాయిన్ అవుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరి గారు, ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ ట్వీట్ గురించి ప్రధానంగా ఇండియా మీద ప్రభావం కనిపిస్తుందా కనిపించదా? ఒకవేళ దాని మీద సైన్ చేస్తే ఇండియన్స్ పరిస్థితి ఏంటి, అక్కడున్న ఇండియన్స్ పరిస్థితి ఏంటి? హరి గారు, సరే యాదగిరి గారు. ఇప్పుడు ఇందాక మన పరమేశ్ భీమిరెడ్డి గారు ఇంకొక మాట అంటే ఇప్పుడు H1B పైన అక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తూ వాళ్ళ స్వస్థలాలకు వచ్చి ఇక్కడ తల్లిదండ్రులు కలవడానికో లేదా స్వస్థలానికి రావడానికో వచ్చి ఇక్కడ స్టాంపింగ్ కోసం వచ్చిన వాళ్ళు కనీసం 30 నుంచి 40 వేల మంది దేశాలు ఉన్నారు. వాళ్ళ అపాయింట్మెంట్లు రద్దయి ఉన్నాయి, ఎందుకంటే కాన్సులేట్లు క్లోజ్ చేశారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? ఒకవేళ ఇమిగ్రేషన్ అలౌ చేయం అమెరికాకు అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? రైట్. విశ్వేశ్వర రెడ్డి గారు ఏం చెప్తారు ఆ విషయం మీద? అయితే టిపికల్ గా వారు చెప్పినట్టు రేపు నాకు తెలిసి ఇండియాలో ఉన్న కాన్సులేట్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు, ఇప్పుడు అపాయింట్మెంట్స్ లేవు. అదే విధంగా అమెరికాలో కూడా సర్వీస్ సెంటర్స్ ఉంటాయి ప్రతి ఊర్లో, అందులో కూడా ఇప్పుడు ఓపెన్ లేవు, అది కూడా క్లోజ్ చేశారు. ఎప్పుడైతే మళ్ళీ ఓపెన్ అవుతాయో అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ ఇక్కడ ఫింగర్ ప్రింటింగ్ కానివ్వండి, గ్రీన్ కార్డ్స్ కానివ్వండి, సిటిజన్షిప్ కానివ్వండి, ఈఐడీస్ కానివ్వండి, H4 EADs కూడా కానివ్వండి, ఇప్పుడు ఫింగర్ ప్రింటింగ్ చేస్తున్నారు కాబట్టి అవి కూడా సెంటర్స్ క్లోజ్ చేశారు. అదే విధంగా యుఎస్ కాన్సులర్ అఫైర్స్ అక్రాస్ ద గ్లోబ్ వాటిలలో కూడా క్లోజ్ చేశారు కాబట్టి రేపు ఈ ప్రోగ్రామ్ లో అంటే ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఏ రకమైన లైన్ ఐటమ్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఏ రకమైన ఐటమ్స్ ఉంటాయి అన్న దాన్ని బట్టి మనం అక్కడ ఇండియాలో ఉన్న వాటికి కానీ గ్లోబల్ లో ఏ కాన్సులేట్ ఆఫీస్ లో ఉన్న వారు కూడా ఇంపాక్ట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. బట్ మనం ఇప్పుడు టూ ఎర్లీగా మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మనం డిలే అవుతుంది కాబట్టి మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పర్టికులర్ గా ఇమిగ్రేషన్ సైడ్ వీసా కాన్సులేట్ ఎవరైతే అంటే ఒక H1B ఒకటే కాదు, చాలా రకాల వీసాలు ఉంటాయి. A to Z అనే ఆల్ఫాబెటికల్ లో చాలా వీసాస్ ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా అంటే అమెరికా ఇవాళ ఇమిగ్రేషన్ చేస్తుంది అంటే ఒక ఎంప్లాయ్మెంట్ బేస్డ్ దాని మీదే ఆపగలుగుతుంది, కానీ మిగతా వాటి వీసాల మీద ఆపాలని అనుకుంటారని నేను అనుకోను. ఇంతకుముందు తెలుసు మీకు, ఈవెన్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా యూరోప్ ను క్లోజ్ చేశారు కానీ ఇండియాను క్లోజ్ చేయలేదు. ఇండియా ఇట్ సెల్ఫ్ అంటే లాక్డౌన్ చేసుకుంది కానీ అమెరికా ఇప్పుడు క్లోజ్ చేయలేదు ఇండియన్స్ కోసం. సో అంచేత ప్రత్యేకంగా ఇది వర్క్ అంటే ట్రంప్ ఉద్దేశం ఏంటంటే అమెరికాలో అమెరికన్ సిటిజన్స్ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ లో అంటే వర్క్ వీసాలో ఎక్కువ ఫోకస్ చేస్తారేమో అని అనుకుంటున్నాం మనం. ఎస్పెషల్లీ ఇంకా 1 or 2 days లో మనకి ఈ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తుంది కాబట్టి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఉన్న లైన్ ఐటమ్స్ బట్టి మనం థింక్ చేయొచ్చు. బట్ ఫర్ నౌ మనం ఎప్పుడైతే ఈ కాన్సులర్ అఫైర్స్ సెంటర్స్ ఓపెన్ అవుతాయో అప్పుడు మనకి తెలుస్తుంది ఏవైతే వీసాలను వాళ్ళని ఓపెన్ చేయగలుగుతున్నారని. రైట్. ఇక్కడ రమేష్ గారు, ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే ఇండియన్స్ మీదే ఎక్కువగా ప్రభావం కనిపిస్తుందా అని అనుకుంటున్నాం మనం. మన మీదే ఎక్కువగా దాని ఇంపాక్ట్ కనిపిస్తుందా ఒకవేళ సైన్ చేస్తే మనం అంటే సో అది మిగతా దేశాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఎట్లా ఏ రకంగా ఉంటుంది? ఎక్కువగా మనమే వెళ్తూ ఉంటాం అక్కడికి. అమెరికా అంటే లైక్ యాజ్ ఎ సింగిల్ లార్జెస్ట్ కంట్రీ ఏమో కానీ మొత్తం మీద మనకి మెజారిటీ ఏం లేదు అక్కడ. వాళ్ళకి ఇచ్చిన వీసాస్ లో మనకి ప్రాబ్లీ 20% 25% వస్తుంది మాక్సిమం. H1B లో 85,000, H1B లో 70,000 ఇండియన్స్ కి వస్తాయి ఎవ్రీ ఇయర్. అంటే కంట్రీ కోటా ఉంది, H1B లో కంట్రీ కోటా లేదు. చెప్పిన దాంట్లో 40,000 to 50,000 వరకు వీసాస్ ఉన్నాయి, వాళ్ళ చేతిలోకి వెళ్ళలేని పరిస్థితులు ఉంది. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా రాబోయే రోజుల్లో ఏమన్నా అలాంటి అంటే కొంచెం వెళ్ళడానికి అవకాశం వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఇట్లాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తే కనుక వాళ్ళు నో న్యూ H1 ఎంట్రీస్ అని చెప్పారంటే ఈవెన్ ఇఫ్ యు హావ్ ఎ వీసా యు కాంట్ కమ్ ఇన్. ఓకే, దే కాంట్ గో ఇన్ అంతే. సీ ద ఆర్డర్ ఇఫ్ ద ఎవరు వెళ్ళడానికి లేదు, రావడానికి లేదు. ద ఆర్డర్ కవర్స్ రావడానికి అయితే రావచ్చు, బట్ కంట్రీలోకి వెళ్ళడానికి అయితే వెళ్ళడానికి ఎక్కడ లేదు. ఇప్పుడు అమెరికా నుంచి లైవ్ లో ఉన్న వాళ్ళని అడగాల్సింది ఏంటంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురాబోతున్నారు. అదేంటంటే అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన మా వాళ్ళు
మా పౌరులు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ కొత్త ఉద్యోగాలు అంటే ఉన్న ఉద్యోగాలు రావడానికి వీలుగా విదేశాల నుంచి మేము ఎవరిని అనుమతించము, అవును, ఇమిగ్రేషన్ అలౌ చేయము అనేది ట్రంప్. అంటే ఎవరెవరు ఎట్లెట్లా ఎఫెక్ట్ అవుతారు అనేది వాళ్ళు చెప్పాలి అమెరికా నుంచి. వాళ్ళు అంటే పరమేష్ గారు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే అది ఆర్డర్ కూడా చాలా టెంపరీ కాబట్టి పెద్దగా ఉండదు. టెంపరీ అంటే ఇప్పుడు నేను మీరు పరమేష్ భీమిరెడ్డి గారిని అడుగుతున్నా, టెంపరీ అంటే ఇప్పుడు ఒక 6 months బ్యాన్ పెట్టారు అనుకుందాం ఇమిగ్రేషన్. ఇప్పుడు ఇక్కడ 30 నుంచి 40 వేల మంది H1B స్టాంపింగ్ కోసం వచ్చి ఇండియాలో ఉన్నారు. ఈ 6 నెలలు కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఎట్లుంటాయి, ఆ తర్వాత వాళ్ళకి స్టాంపింగ్ అవుతుందా, వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లాగే అమెరికాలో H1B ఎక్స్టెన్షన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ప్రతి నెల 3,000, 4,000, 2,000, 5,000 ఎంతమంది ఉంటారు, వాళ్ళకి ఎక్స్టెండ్ అవుతుందా లేదా వాళ్ళకి తీసేసి అమెరికన్స్ కి అవకాశం? ఒక్కసారి మాట్లాడదాం. శ్రీకాంత్ బాడి గారు ఉన్నారు మనతో, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి సంబంధించి IACC. శ్రీకాంత్ గారు, వెల్కమ్ టు అవర్ డిస్కషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందని అనుకోవచ్చు మనం? హలో, కెన్ యు హియర్ మీ? యా, చెప్పండి సార్ శ్రీకాంత్ గారు. యా, థ్యాంక్ యూ. మన ఈ సంభాషణ స్టార్ట్ చేసినప్పటి నుంచి ట్రంప్ గారి ట్వీట్ మీదే క్వశ్చన్స్ అన్ని నడుస్తున్నాయి. ప్రముఖులందరూ స్పీకర్స్ అందరూ కూడా సేమ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. అదే వాస్తవం. అది కొంత రా గురించి అమెరికా ఇమిగ్రేషన్ లాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. మన తోటి స్పీకర్లు అందరికి కూడా చాలా క్లియర్ గా పిక్చర్ ఇచ్చారు. మెయిన్ థింగ్ ఇంకో విషయం, ఇంకో కోణంలో చూడవలసింది కూడా ఉందండి. ఇప్పుడు ఈ తరుణం, యాక్చువల్లీ ఈ కోవిడ్ తరుణంలో ఇలాంటిది ఏ దేశమైనా తీసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా నాకు వలస వచ్చే రోజుల్లో నాకు ప్రమాదం ఉంది అని అనుకుంటే టెంపరీ ఏదో ఒక మెజర్స్ తీసుకుంటాను. అదే ట్రంప్ చేస్తున్నారు. ట్రంప్ చేయడం పెద్ద విశేషమేం కాదు, తప్పు కూడా కాదు. రెండోది సెక్యూరిటీ విధంగా ఇప్పుడు అంతా మన మాట్లాడుతున్న స్పీకర్స్ అందరూ కూడా సెక్యూరిటీ, ఎస్, చాలా మంది భారతీయులు అక్కడ ఉంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళవలసిన చాలా మంది ఉన్నారు. ఇక్కడ స్టాండర్డ్ అయిపోయారు. ఒక హాలిడే కోసం వచ్చి అనుకోకుండా ఇక్కడ స్టక్ అయిపోయారు. ఇవన్నీ సమస్యలు. కానీ ఒక రోజు ఆగుదాం, ఇవాళ రేపు ఒక రోజు ఆగుదాం. వారు ఏం రాస్తారు చూసి దానిలో ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెడతారు. ఆల్రెడీ H1B వీసా వచ్చి అక్కడ ఉద్యోగం ఉండి హాలిడే కోసం వచ్చిన వాళ్ళ పరిస్థితి వెనక్కి రమ్మంటాడా లేదా, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకోటి రెన్యూవల్ గురించి మాట్లాడు, ప్రతి నెల 3,000, 5,000 వెళ్తా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మనం అన్ని చదివినాక మనము ఏంటి పరిష్కారం అని చూద్దాం. అది హ్యావింగ్ సెడ్ దట్, మన ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా చాలా క్లోజ్ గా వర్క్ చేసి మన ప్రముఖులందరికీ కూడా తెలుసు. ఇంతమంది జనాలు ఒకటేసారి అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేదంటే కొత్త ఎంప్లాయ్మెంట్ గురించి మరి తర్వాత మాట్లాడదాం. కొత్త ఎంప్లాయ్మెంట్ లెటర్స్ అబౌట్ స్టూడెంట్స్ గా నెక్స్ట్ లెవెల్లో H1కి వెళ్ళేది అవన్నీ తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తప్పకుండా వాళ్ళు ఏమంటారు చూసి దాని ప్రకారం తప్పకుండా స్పందించి అక్కడ ఉన్న మన భారతీయులందరికీ న్యాయం జరిగేటట్టుగా చూస్తారని మాత్రం చాలా ధీమాగా ఉన్నాను. ఇంకోటి, మా ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా ఇదివరకు కూడా ఇటువంటి సమస్యలు వచ్చినాయి. మన ప్రముఖులందరికీ కూడా తెలుసు. అప్పుడు కూడా ఈ నాస్కామ్ వాళ్ళు మేము అందరం కూడా కలిసి, ప్లస్ అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న లాట్ ఆఫ్ అదర్ అసోసియేషన్స్ ఆల్సో అందరం ముందుకు వచ్చి రిప్రజెంట్ చేశాము. అంటే ఇప్పుడే మనం దీనికి పొలిటికల్ యాంగిల్ ఇప్పుడే రుద్దద్దండి. మనం ఎంతసేపు పొలిటికల్ అంటున్నాము, బట్ ఇట్ ఇస్ ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ అండి. అక్కడ ఉన్న ఇప్పుడు మీరు వరల్డ్ లో మీరు చెప్పిన మొదటి నుంచి చెప్తున్నారు ఇది లైటర్ వీల్ లోనే మనం తీసుకోవాలి, పెద్ద సీరియస్ గా తీసుకోవద్దని. బట్ కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదా, మనకి ఇంపాక్ట్ ఉంటుందా, మన ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుందా, అక్కడికి వెళ్ళిన ఇమిగ్రెంట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా, ఈ ఆలోచనలన్నీ ఉంటాయి కదా. అదే చెప్తున్నాను, సీరియస్ తీసుకుని లైట్ తీసుకోండి. సీరియస్ ఎప్పుడు తీసుకుందాము, అసలు చదువుదాము ఏమి ఇస్తున్నాడు, ఏం చెప్తున్నా ట్రంప్ గారు, వాటిని దేన్ని సంతకం పెడుతున్నా, అలా ప్రముఖులకి చెప్పినట్టుగా మళ్ళీ ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారు, ఏం రిస్ట్రిక్షన్స్ పెడతారు, అవన్నీ చదువుదాం ఫస్ట్. చదివి అప్పుడు మనకి ఇబ్బంది కానీ సమస్య, అప్పుడు సమస్య ఉంటుంది, పరిష్కారం వెతుకుతాం. ఇప్పుడే ఇట్ ఇస్ టూ ఎర్లీ, జస్ట్ బ్రేక్ అవర్ ఏమైపోతుంది దానివల్ల ఏమవుతుందండి, చాలా మటుకు చిన్నగా అంటే 30 years 40 years ఆఫ్ ఏజ్ ఉంటారు అన్నది. ఇంకొందరేమో స్టూడెంట్స్ అండి, పాపం 20-30 ఏజ్ గ్రూప్ లో ఉంటారు. వీళ్ళందరికీ మనము పాజిటివ్నెస్ ఇవ్వాల్సి వస్తుంది. కంగారు పడకండి. మీరు ఒక చదువుకుంటానికి వెళ్ళారు, చదువుకున్నాక ఉద్యోగం బాగా ప్రాస్పెక్ట్స్ ఉంటుంది. గోన్ టు కంట్రీ ఆఫ్ ఆపర్చునిటీస్. అలా వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా అవకాశాలు జరుగుతాయి. మీరు కంగారు పడి మనలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ తో వాళ్ళకి మనం ఇవ్వాల్సిన బలం ఇదంతా. రేపు వెళ్ళి నుండి ఏమన్నా అప్పుడు మనము మాట్లాడడం కూడా కాదు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా వాళ్ళు ఎట్లా స్పందిస్తారు చూసుకొని, ఇన్ ద మీన్ వైల్ ఇప్పుడు మన ప్లాట్ఫామ్ మీద ప్రముఖులందరూ కూడా తప్పకుండా వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ గవర్నమెంట్ పంపించవచ్చు. మేము కూడా IACC తరఫున తప్పకుండా పంపిస్తాం. మనము పరిష్కారం
పరిష్కారం తరపున చూద్దామండి అది. అంటే శ్రీకాంత్ గారు ఇక్కడ స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు అన్న వర్డ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ. సో రైట్ ఫ్రమ్ ది ట్రంప్ వచ్చినప్పటి నుంచి సో నేను మా వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట మొదటి నుంచి చెప్తున్నారు. సో ఇప్పుడు మనం కరోనా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రైట్ ఏమండి, నేను రేపు ప్రధానమంత్రి అవుతే నేను కూడా అదేనంటానండి. తప్పేముంది అంటంలో మనము వేరే విధంగా చూడాలండి. ట్రంప్ గారికి 2 యాంగిల్, ఒక ప్రెసిడెంట్ యాంగిల్, ఇక్కడ బిజినెస్ యాంగిల్ అండి. వారు అన్ని కోణాల్లో చూస్తారు. మనకి అడ్వాంటేజ్ అమెరికన్స్ కి ఏంటంటే ట్రంప్ లాంటి మనిషి గట్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ స్టూడ్ ఇన్ టేకింగ్ హిస్ డిసిషన్. అది చాలా మటు పాజిటివిటీ కూడా ఇండియా కూడా ఇచ్చింది. మన సత్సంబంధాలు ఇండియాకి అమెరికాకి చాలా బాగున్నాయి. దెన్ ఇన్ దట్ కేస్ వై వరీ నౌ? రైట్, ఒకసారి రాని వచ్చినాక చేద్దాం. అప్పుడు లేదు, ఒకటే అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం మేము ఇమిగ్రేషన్ స్టాప్ చేస్తున్నాం అన్నారు. ఇమిగ్రేషన్ స్టాప్ చేయడం అంటే అది ఏ రంగాలకు వర్తిస్తుంది, దానివల్ల ఎవరెవరి ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడుతుంది అనేది ఇక్కడ భారతదేశంలో ఉన్న వాళ్ళ ఆవేదన, ఆందోళన, ప్లస్ ఇంకో ఏదైనా కానివ్వండి, దాన్ని క్లారిఫై చేయాలనేది మా కోరిక. ఇక్కడ చిన్న విషయం అండి, చెప్పండి సార్. ఇండియన్స్ చాలా, ఇందాక మన ప్రముఖులు అన్నట్టుగా ఇండియన్స్ చాలా మంది టెక్నాలజీ ఓరియంటెడ్ గా ఉన్నారు. ఫార్మర్ ను ఇంకే స్కిల్ సెట్ తెలియలేదు. టెక్నాలజీకి రీప్లేస్మెంట్ టెక్నాలజీ, అమెరికా స్కిల్ సెట్ టెక్నాలజీ డెవలప్ చేసిన రమ్మనండి. మనం మొత్తం టెక్నాలజీ వరల్డ్ మొత్తం యుఎస్ జాబ్స్ చూస్తే ప్రతి 10 మందిలో 7 మంది మనమే ఉన్నాం కదండి. రీప్లేస్ చేయమనండి, వాళ్ళకి అప్డేట్ చేయమని అవ్వమనండి. అయ్యే పని కాదండి అది. అది అక్కడ మనం కాన్ఫిడెంట్ గా, అది మన ఇండియన్స్ స్ట్రెంగ్త్ ఏంటి అది మనం చూసుకోవాల్సింది. వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఇన్ ద యుఎస్. అంత ఈజీగా రీప్లేస్మెంట్ అంటే జరగదు. అది అలాగే స్కిల్ సెట్ డెవలప్ చేసుకొని రమ్మనండి. రైట్, హరి గారు మీతో మాతో జాయిన్ అవుతున్నారు కదా? హరి గారు, రైట్. పరమేష్ గారు, మీరేం చెప్తారు? ఇప్పటి వరకు మీరు విన్నారు, శ్రీకాంత్ గారు మాట్లాడారు. సో మనం అంత పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ టైంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ అవ్వాలి, దాంట్లో క్లాజెస్ ఎట్లా ఉన్నాయని దాని గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత అని అంటున్నారు. ఏం చెప్తారు ఆ విషయంలో మీరు? దట్ ఇస్ కరెక్ట్ అండి, దట్ ఇస్ కరెక్ట్. అంటే నేను మొదలు స్టార్ట్ చేసే మొదలే ఆల్ స్పెక్యులేటివ్ వాట్ ఎవర్ వి ఆర్ టాకింగ్ నా. రైట్, ఇప్పుడు మాట్లాడేది మొత్తం మనం యాదగిరి గారు, అంటే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం పెద్దగా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని అంటారు. ఏం చెప్తారు మీరేంటారు రమేష్ గారు? ఒకసారి రమేష్ గారు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఎకానమిక్ కింద గోన్ బి ఇంపాక్టెడ్ మల్టిపుల్ లెవెల్స్. అంటే దీనివల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఆయన చెప్పినట్టు కాసేపు ముందు వాళ్ళు ఎవరో ఒకరు చెప్పారు అనమాట. అంటే కొన్ని జాబ్స్ ఇక్కడ రావచ్చు కూడా. అంటే వాళ్ళు ఇఫ్ దే కాంట్ హైర్ పీపుల్, ఇప్పుడు ఆయన అన్నట్టు యూ కాంట్ హైర్ పీపుల్. మన టెక్ ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు అక్కడ హైర్ చేయడము. సో అటు వీసాలు ఉన్నవాళ్ళు, కొత్త వీసాలు దే కాంట్ గెట్ ఇన్ అంటే వాళ్ళు మోస్ట్లీ ఆ ప్రాజెక్ట్స్ ఇండియాకి షిఫ్ట్ చేయవచ్చు. సో ఐటీ ఇండస్ట్రీ ఈ వీసా డిసిషన్ వల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు. కరోనా వల్ల గ్లోబల్ ఎకానమీ, ఇప్పుడు అమెరికాలో ఐటీ ఇండస్ట్రీ కరెక్ట్ గా ఉంటేనే ఇండియాలో ఐటీ టెక్నాలజీ అంతా కూడా రన్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడైతే అక్కడ పరిస్థితులు బాగోలేదో సో నేచురల్ గా ఇంపాక్ట్ అనేది ఇక్కడ పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ కాస్ట్ కటింగ్ అన్నప్పుడు యూ హావ్ దిస్ వన్ వే ఆఫ్ కటింగ్ కాస్ట్. ఓకే, యూ షిఫ్ట్ మోర్ వర్క్ టు ఇండియా. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు అంటే వెళ్ళడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ లేవని చెప్పి ఇక్కడ ఐటీ కంపెనీస్ సంబంధించి కొంతమంది చాలా, ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలు అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ రావట్లేదని చెప్పి కొంతమందిని బెంచ్ మీద కూర్చోబెట్టిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు. షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. గ్లోబల్ రిసెషన్ ఇంపాక్ట్ వేరు. రైట్, గ్లోబల్ రిసెషన్ వల్ల యుఎస్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటే, యూకే యూరోప్ లో ఉంటే మనకు కొంచెం ఉంటుంది. బట్ ఆ రిసెషన్ వల్ల ఇట్ కెన్ బి బోత్ నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. వాళ్ళ కాస్ట్ కటింగ్ వల్ల మనకి ఇక్కడ జాబ్స్ రావచ్చు. బట్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్. బియాండ్ ఎ పాయింట్ రిసెషన్ అంతా అంటే ఎకనామీ ష్రింక్ అవుతుంటే ఈవెన్చువల్లీ మనకి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ షార్ట్ టర్మ్ లో ఇక్కడ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకవేళ H1B ఉద్యోగాల మీద వేటు పడుతుంది అనుకుంటే నేను ఒక విషయం చెప్తా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ అమెరికా అన్నారు, అమెరికా వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలి, వాళ్ళు లేనప్పుడే ఇండియన్స్ వేరే అదర్ కంట్రీస్. ఇక్కడ భారతీయ కంపెనీల మీద అక్కడ బాగా ఒత్తిడి పెరిగింది. యుఎస్సిఎస్ బాగా ఒత్తిడి తెచ్చింది.
తేవడం వల్ల టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఇక్కడ కంపెనీలన్నీ అమెరికన్లను నియమించుకున్నాయి. చాలా మంది యూనివర్సిటీలకు వెళ్ళి క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా చేసినాయి. కానీ ఉద్యోగాల్లో చేరిన తర్వాత చాలా మంది వాళ్ళ ఈ స్కిల్స్కు వాళ్ళు అలవాటు పడలేకపోయారు. స్కిల్స్ను వాళ్ళ అవసరమైన ఇప్పుడు ఐటీ కంపెనీకి అవసరమైన ఏదైనా యాక్టివిటీ సాఫ్ట్వేర్ ఏది ఉంటుందో ఆ ప్రోగ్రామ్ వాటిని ఫుల్ఫిల్ చేయలేకపోవడం వల్ల అనేక మంది అమెరికన్లు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు ఆ ప్లేస్లో ఇండియన్ టెక్కీలను తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి అయితే H1B అంటే ఒక్కటే ఒక భయం ఏంటంటే అమెరికాకు ప్రవేశం లేదు అంటే ఇక్కడ ఇరుక్కపోయిన H1B హోల్డర్లకి ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో కానీ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది నా. ఒక్కసారి విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడారు. విశ్వేశ్వరరెడ్డి గారు, సో ఇందాక శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు, సో మనం పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, లైటర్ వీల్లో తీసుకోవాలి, దీన్ని పెద్దగా సీరియస్ ఇష్యూ కాదు అని అంటున్నారు. దాన్ని ఎంతవరకు ఏకీభవిస్తారు ఆ విషయంలో మీరు? సీరియస్ ఇష్యూ నేను ఏకీభవించను. లైటర్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మాట్లాడతా శ్రీకాంత్ గారు, వస్తాను మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. రైట్, చెప్పండి విశ్వేశ్వర్ గారు. ఇప్పుడు మనం యుఎస్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుకుంటే అంటే అమెరికా, ఇండియా అనే పక్కకు పెడితే అమెరికా అనేది ఇమిగ్రెంట్ కంట్రీ అండి. అమెరికాలోకి లోపలికి రావడం కోసం రకరకాల వీసా టైప్స్ ఉంటాయి. ఆ వీసాలో F1 వీసా స్టూడెంట్ వీసా అనుకోండి, H1 స్కిల్డ్ లేబర్ అనుకోండి, విజిటర్ B1 B2 ఉంటాయి అనుకోండి, బిజినెస్ వీసాస్ అనుకోండి, O1 వీసా అనుకోండి, R1 వీసా అనుకోండి, L1 వీసా అనుకోండి, రకరకాల వీసాల ద్వారా అమెరికాకు వస్తుంటారు. సో ఇప్పుడు అమెరికాలో ఉన్న కన్సర్న్ అంటే ఇమిగ్రెంట్ అమెరికా ఒక ఇండియానే వెల్కమ్ చెప్పట్లేదు. అమెరికా ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ H1B ప్రోగ్రామ్ అనే కానివ్వండి, వర్క్ ప్రోగ్రామ్ అనే కానివ్వండి, అది ఒక ఇండియాకి సంబంధించింది కాదు, అది ప్రపంచ దేశాలన్నిటికీ సంబంధించిన విషయం. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులలో ఇది ఒక ప్రపంచ విపత్తు వచ్చింది, వాళ్ళు దేశం ఇంట్రెస్ట్ లో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు 22 బిలియన్ అంటే 2,20,00,000 మంది క్లెయిమ్ చేస్తున్నారో, అప్పుడు వాళ్ళందరూ క్లెయిమ్ చేస్తుంటే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే క్రమంలో వర్క్ వీసా అంటే ఎవరైతే ఇక్కడికి వచ్చి అమెరికా సాయిల్ లో వచ్చి పనిచేసి అమెరికన్ ఎంప్లాయ్మెంట్ ని ఇబ్బంది చేస్తున్నారో, అంటే నేను అనేది అమెరికన్ ఇంట్రెస్ట్ లో థింక్ చేస్తే వాళ్ళు ఎక్కువ కన్సర్న్స్ వాళ్ళ పైన ఉంటుంది. ఇంటర్ వీసా మీద కానివ్వండి, ఇంకా వేరే అదర్ అంటే నాన్ వర్క్ వీసాస్ మీద ఇంపాక్ట్ అవుతుందని నేను అనుకోను. ఏదైతే ఇంపాక్ట్ అయితే అది వర్క్ వీసా మీద ఉంటుంది, ఆ రిలేటెడ్ దాని మీద ఉంటుంది. సో స్పెసిఫిక్ గా ఇంతకుముందు మీరు ఇన్ఫోసిస్ గురించి మాట్లాడారు. ఎగ్జాంపుల్ ఇక్కడ యునైటెడ్ ఎయిర్లైన్స్ అనే కంపెనీ ఉంటుంది, అది ఎయిర్లైన్ ఇండస్ట్రీ అమెరికాలో ఇప్పుడు మీకు తెలుసు ఏ ఎయిర్లైన్స్ ట్రావెల్ బాగా జరగట్లేదు, ఇంత ముందు ఉన్నట్టు లేదు. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ లో ఇదే మార్చి మంత్ లో 6 లక్షల మంది ట్రావెల్ చేస్తే ఇవాళ 30,000 మంది ట్రావెల్ చేస్తున్నారు. గ్లోబల్ నుంచి అమెరికా వచ్చే వాళ్ళు ఒకప్పుడు 1 మిలియన్ పీపుల్ అమెరికాకు రావచ్చే వాళ్ళు, ఇవాళ ఎంతమంది 6,000 మంది వస్తున్నారు. అంటే టోటల్లీ డ్రాస్టికల్ గా చేంజ్ వచ్చినందువల్ల వాళ్ళు కూడా డ్రాస్టికల్ గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అంచేత ఎస్పెషల్లీ ఇండియన్స్ అమెరికాలో ఏంటి స్కిల్డ్ లేబర్ లో వచ్చారు, అందరు వర్క్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ వర్క్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్న దాని మీద మేజర్ కన్సర్న్. ఎందుకంటే ఇండియా ఇంపాక్ట్ జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు అనేది ఏంటి టెర్రరిజం బేస్డ్ మీద ఆఫర్, ఇది టెర్రరిజం రిలేటెడ్ కాదు, ఇది స్పెసిఫిక్ గా వర్క్ రిలేటెడ్ లో మన రోల్ ఉంది, ఇండియన్స్ వాళ్ళకు కూడా పాత్ర పోషిస్తారు. కాబట్టి సో మనకున్న ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది అన్నది ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తే గానీ మనకు తెలియదు. సో వాళ్ళు H1 ప్రోగ్రామ్ లో ఏమైనా చేయగలుగుతారా, లేదు షార్ట్ టర్మ్ గా ఓన్లీ 6 months కోసం లోపలికి వచ్చే వాళ్ళని ఆపగలుగుతారా, ఇది అనేది ఏంటంటే టిపికల్ గా వాళ్ళు కూడా స్ట్రాటజికల్ గా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేది కూడా వాళ్ళు కూడా అనాలిసిస్ చేస్తారు. ఎంతమంది పెండింగ్ గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి, ఎంతమంది H1 గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు, EB2 EB3 కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, సిటిజన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ జరగబోతుంది అనేది కూడా అనాలిసిస్ చేస్తారు. ఇవన్నీ కాంటెక్స్ట్ లో తీసుకొని గానే డిసిషన్ తీసుకోరు. సో అంచేత ఏంటంటే ఆయన జనరిక్ గా ఒకటి తప్పకుండా కంట్రీ ఇంట్రెస్ట్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది మేజర్ ఏంటంటే ఇంపాక్ట్ ఎంప్లాయ్మెంట్ పైన, ఇంకా వేరే దాని మీద కాదు. ఇంతకుముందు అన్నట్టు ఇది ఏంటంటే స్పెసిఫిక్ గా ఈ రెసిషన్ అనేది హెల్త్ కేర్ అండ్ ఎకానమీ 2 జాయిన్ గా అయ్యాయి కాబట్టి సో దాన్ని మనం కొద్దిగా ఇంట్రెస్ట్ లో సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రైట్, శ్రీకాంత్ గారు అట్లాగే పరమేష్ గారు మళ్ళీ మీతో జాయిన్ అవుతాను, ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీతో జాయిన్ అవుతానండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. ఆటో ప్రెసిడెంట్ పరమేష్ భీమిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పరమేష్ గారు, సో మీరు ఇందాక శ్రీకాంత్ గారు మాట్లాడింది విన్నారు, ఇటు పక్కన విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడింది విన్నారు, రెండు కోణాలు కనిపించినాయి అక్కడ, ఏం చెప్తారు మీరు ఈ విషయంలో? అదే అండి, ఇంతకుముందు చెప్పినట్లుగా ఎట్ దిస్ పాయింట్ మనం ఏం మాట్లాడినా కూడా అది స్పెక్యులేషనే. కాకపోతే నేను చెప్పినట్లుగా ఇది టెంపరీగానే ఉంటుంది.
టు ఆన్సర్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ యాదగిరెడ్డి గారు అడుగుతుంది, ఇప్పుడు ఇక్కడికి 40,000 పీపుల్ ఆల్మోస్ట్ అంటున్నారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళకు రీస్టాంపింగ్ ఎట్లా ఏం జరుగుతుంది అనేది కూడా ఇట్ వుడ్ బి స్పెక్యులేషన్. మనం ఏం చెప్పినా కూడా వాళ్ళను రీస్టాంప్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇట్ వుడ్ బి ప్రిమేచ్యూర్ ఫర్ us to say anything at this moment. So we need to see, as I said again, ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఏమున్నా కూడా ఆ రూల్స్ ను హౌ దే ఇంటర్ప్రిట్, ఈ కాన్సులర్స్ తర్వాత USCIS ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారని కూడా ఆధారపడి ఉంటుంది. So that's where this immigration lawyers, they come and they fight and they go to courts and there's so much is involved. So ఒక కేసులో ఒక విధంగా అయితుండొచ్చు, ఇంకో కేసులో ఇంకో విధంగా అయితుండొచ్చు. ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అట్ దిస్ మూమెంట్. బట్ మోస్ట్ లైక్లీ నేను అనుకున్న ప్రకారం ఆల్రెడీ వాళ్ళకు ఉన్నది, వాళ్ళు రీస్టాంప్ అయిన వాళ్ళకు అంటే ఒకవేళ అయి ఉంటే వాళ్ళు రావచ్చు. ఇది కంప్లీట్ గా బ్యాన్ కాదు. అగైన్ చెప్పినట్టు ఓన్లీ జాబ్స్ గురించి కాదు. హీస్ పుట్ ద టైటిల్ 42 is the public health and welfare. అండర్ దాట్ వాళ్ళు చేస్తున్నారు. సో అది టెంపరీ థింగ్. ఈవెన్ దెర్ ఇస్ కుడ్ బి లిటిల్ బిట్ ఆఫ్ పొలిటికల్ అడ్వాంటేజ్ హీ వాంట్స్ టు టేక్. అంటే ఇప్పుడు ఎకానమీ డౌన్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నది. సో హీఈస్ రన్నింగ్ ఫర్ ద అగైన్ ఫర్ ద రీ-ఎలక్షన్ ఇన్ November. So this may stay at least for another few months. Or పబ్లిక్ హెల్త్ పాయింట్ లో పోతున్నాడు కాబట్టి కోర్ట్స్ కూడా అప్హెల్డ్ చేస్తాయి ఈ డిసిషన్ నాకు తెలిసినంత వరకు. ఒకవేళ అంటే ఒక హెల్త్ సిచ్యువేషన్ బెటర్ అయింది, ఎకానమీ అన్ని బెటర్ ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో స్టిల్ హీ కెనాట్ హోల్డ్ దిస్. దట్ టైమ్ కోర్ట్స్ మే ఓవర్రూల్ హిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఫర్ టెంపరీ ఫ్యూ మంత్స్ డెఫినెట్ గా ఇది ఉంటది. డెఫినెట్ గా కొంతమంది అంటే ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ థింగ్, మొన్ననే మన ఈ H1B కొత్తగా అప్లై చేస్తున్నారు. ఎంత ప్రాబ్లీ జనేదా కెన్ టెల్ హౌ మెనీ అప్లికేషన్స్ దే రిసీవ్డ్. మాక్సిమం 80,000 రిసీవ్ అయినాయి అనుకుంటున్నాను. మరి దీంట్లో అప్రూవ్ చేస్తారా? 2 lakhs రిసీవ్డ్ అయిన అప్లికేషన్స్, 2,75,000 2 lakhs చేంజ్ అప్లికేషన్స్ వచ్చినా పిక్ చేయడం మాత్రం 80 వస్తాయి కదా. 85,000. రైట్. సో వీటిని అప్రూవ్ చేస్తారా అనేది క్వశ్చన్. మరి అంటే టెంపరీగా అగైన్స్ పెట్టారా మరి ఇప్పుడు కొత్తగా అనేది ఐ డౌట్ ఇట్. అది ఒకటి చూడాల్సిన విషయం ఉన్నది. బట్ అగైన్ ఇఫ్ యూ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్ వీ విల్ నో దాట్. సో రైట్. శ్రీకాంత్ గారు, ఈ ప్రధానంగా ఇండో అమెరికాకి సంబంధించి ట్రేడింగ్ కి సంబంధించి ఏదన్నా బ్యారియర్స్ ఏమన్నా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందా ఈ పరిస్థితుల్లో ఇక్కడ? లేదండి, ఇప్పుడే అది కూడా వన్స్ అగైన్ దట్ ఈస్ ఆల్సో టూ ఎర్లీ కానీ అవ్వదు కూడా. ఎందుకంటే మొన్న లాస్ట్ మంత్ చూస్తే మీరు WTOలో కూడా మనం కొన్ని US వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు, అది కూడా సన్నగిలిపోయింది. సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ థింగ్ టు అస్. సో ఈ తరుణంలో కూడా అంటే ఐ డోంట్ వాంట్ టు కోట్ అబౌట్ చైనా, బట్ అదర్వైజ్ US వేరే విధంగా దాని ప్రణాళిక వేరే విధంగా, బిజినెస్ స్ట్రాటజీ వేరే విధంగా ప్రణాళిక తయారు చేసుకుంటుంది. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ ఇండియా ఉందండి. ఓకే, దే విల్ బి డూయింగ్ బిజినెస్ విత్ ఇండియా. ఏషియా చాలా బేస్, ఇప్పటివరకు అయితే ఏషియాలో బేస్, సింగపూర్ లో బేసే ఇండియాలో కూడా, అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆఫీసర్ ఇన్ సింగపూర్. ఇప్పుడు చాలా మటుకు నాట్ ఓన్లీ ఐటీ, వేరే రంగాలు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫార్మసీ కానీ, ఎనీ అదర్ సెక్టర్, ఎస్పెషలీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఇవన్నీ ఒక కొత్త కోణం తీసుకోబోతున్నాయి ఇండియాలో కూడా. అమెరికా is going to play very major role, and it is because India is the safest place for America, whatever may be, investment పరంగా కానీ, వాళ్ళు చేసుకునే ఉత్పత్తులే కానీ ఇండియాలో పడినంత స్థిరత్వం ఇంకెక్కడ కనపడదాలకి. అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఇండియా అన్న స్లోగన్ మనం కట్టుబడి ఉండొచ్చా? అంటే ఇప్పుడు ట్రంప్ దానికి కట్టుబడి ఉంటారు అనుకోవచ్చా? 100% అండి, 100%. మరి అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు. అలాంటప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక మాట మాట్లాడడం అనేది అది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే మనకు టెక్నాలజీ పరంగా మనం వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఇక్కడి నుంచే టెక్నాలజీ పర్సన్స్ అంతా కూడా అక్కడికి వెళ్తున్నప్పుడు, ఐటీకి సంబంధించి ఎక్కువగా నిపుణులంతా కూడా అక్కడికి వెళ్తున్నప్పుడు, సో వాళ్ళకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాను అన్న మాట మాట్లాడడం అనేది ఇది రెండు కోణాలండి. రైట్. ట్రేడ్ రిలేషన్స్ అన్నది ఒక కోణము, ఉద్యోగాలు అన్నది వేరే. నేను అందుకనే అంటున్నాను, ఉద్యోగాల కింద ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాం ట్రేడ్ కి. ఉద్యోగాలు అంటే ఫస్ట్ క్వశ్చన్ చెప్పాలి. ఫస్ట్ మీ ఉద్యోగాల గురించి అడుగుతాను. ఇంతకు చెప్పినట్టుగా
నేను ఏ స్టేట్మెంట్ ఇవ్వాలన్నా రేపు ట్రంప్ గారు సంతకం పెట్టి బయటకు వచ్చే వరకు నేను దాని గురించి మాట్లాడనండి. స్టేటస్ కో అంటున్నాను. అది వచ్చినాక దాని తరపున ఆ ప్రాబ్లమ్స్ ఏమంటే ఎట్లా అడ్రస్ చేయాలి మనము కాదు, దానికి వేరే డిపార్ట్మెంట్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఫారెన్ అఫేర్స్ వీళ్ళందరితో కలిసి ఇప్పుడు ఉన్న ఆటా నుంచి అందరికి అసోసియేషన్ ముందుకు వచ్చి ఏది బాగుంటుందో అక్కడ రాసాక అప్పుడు ప్రణాళికతో వెళ్ళి అప్పుడు మాట్లాడదాం దాని మీద. అప్పుడు ఒక సొల్యూషన్ వస్తుంది. మనము ఇక్కడ నుంచి మాట్లాడేసి మిస్కమ్యూనికేషన్ అయింది అనుకోండి, మన పిల్లలకి అందరికీ కూడా కొంచెం డిఫికల్ట్ గా ఫేస్ అయినట్టు అవుతుంది అనమాట. రైట్ ఓకేనండి. I can add it to that. Right, మాట్లాడండి సార్. Because of this coronavirus, and many of the corporations are thinking, move the base from China. If we can attract few of the companies, at least there are going to be more opportunities for our guys in India itself. So you have to look at the positive side, not only ఈ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి మన వాళ్ళు. రేపు పొద్దుగల పిల్లలు చదువుతున్న వాళ్ళు, ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఓన్లీ అమెరికా కోసమే మనం లేబర్ తయారు చేస్తున్నామా అనే దృక్పథం అనేది మార్చుకోవాలి. ఓకే, సో మన దగ్గర యూ నీడ్ టు ట్రైన్ ద గైస్ ఫర్ అవర్ కంట్రీ. ఓకే, అవకాశాలు వస్తే పోవాలి అంతే తప్ప మేము చదువుతున్న దీనికోసమే, మేము అమెరికాకు రావడానికి చదువుకున్నాం కాబట్టి మాకు మీరు ఈ ఉద్యోగ అవకాశాలను సన్నద్ధులు చేస్తున్నారు, దానికి అది రైట్ కాదు, ఇదేదో మా జన్మ హక్కు అనే ఫీలింగ్ ఉండొద్దు. ఓకే, అంటే డాలర్ డ్రీమ్స్ అనేవి వద్దని అంటారు ఇప్పుడు. అంటే ఒకసారి పరమేష్ గారు, డాలర్ డ్రీమ్స్ అనేవి ఈ రోజు చదువుకుంటున్న వాళ్ళు దాని గురించి ఆలోచించకూడదని అంటారా? అంటే అదొక ఆప్షన్ ఉండాలి, కానీ మీరు చదువుకుంటే దేశం పోవడానికి అక్కడ పోయి ఉద్యోగం చేయడానికి మేము చదువుకుంటున్నాం అనే ఉద్దేశం చేంజ్ చేసుకోవాలి. ఎస్, ఐ కెన్ టెల్ యూ దట్. సో యూ షుడ్ ప్రిపేర్ ఫర్ యువర్ కంట్రీ అండ్ అవకాశాలు. ఒకవేళ మీరు చదువుకున్నదే కంపల్సరీ రావాలని కూడా లేదు, గవర్నమెంట్ జాబ్స్ అనేది కూడా మర్చిపోవాలి ఫ్యూచర్ లో. ఓకే, దే షుడ్ ప్రిపేర్ ఫర్ ద మోర్ కాంపిటేటివ్ వరల్డ్. ఓకే, పరమేష్ భీమరెడ్డి గారు మీరు మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం నుంచి ఏటా 2 లక్షల మంది పోతున్నారు. 2 లక్షల మంది నేను లాస్ట్ 2014లో 1,00,000 దాటింది, 2016లో 1,50,000 దాటింది, 2018కి వచ్చారు 2 లక్షలు అయింది. అంటే ఈ 2 లక్షల మంది చొప్పున మీరు 2024 వరకు తీసుకుంటే H1B వీసా కోసం 4 నుంచి 5 లక్షల మంది అప్లికేషన్ వేస్తారు, వచ్చేది 85,000. అంటే వీళ్ళంతా రిటర్న్ రావాలి, ఎందుకంటే అందరికీ H1 ఇవ్వడం సాధ్యం కాదు. భారతదేశంలో స్కిల్స్ ఉన్నా లేకపోయినా వేలం వేరిగా అమెరికాలో చదువుకోవాలనే దాంతో వెళ్తున్న వాళ్లకు ఇవన్నీ ఇప్పుడున్న సంకేతాలు, ఇప్పుడు ఈ కరోనా కానీ ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ బ్యాన్ చేస్తామనడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకు గుణపాఠం కావాలి. అంటే ఎవరు పడితే వాళ్ళు స్కిల్స్ ఉన్నా లేకపోయినా మేము అమెరికా వెళ్తాం అక్కడ చదువుకుంటాం అనేది పద్ధతి కాదు, మంచిది కాదు అనేది ఇప్పుడైనా గుణపాఠం నేర్చుకోవాలి. రైట్, శ్రీకాంత్ గారు మాట్లాడండి. ఒకటి చదువుకోవడానికి పోవడం డిఫరెంట్, కానీ మేము జాబ్ చేయాలంటే కెరియర్ పరంగా ఆడకు పోయి చదువుకోవడానికి పోతున్నాం అని ఆ ఉద్దేశంలో వస్తే ప్రాబ్లమే. చాలా మంది ఇప్పుడు ఇండియాకు వాపస్ వస్తున్నారు కూడా చాలా మంది. ఇప్పుడు ఒకప్పుడు మేము వచ్చినప్పుడు వెరీ ఫ్యూ ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టవచ్చు ఇండియాకు వాపస్ పోయిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు చాలా మంది వాపస్ వస్తున్నారు, అక్కడ అవకాశాలు చాలా ఉన్నాయి. ఐ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ పీపుల్ టు గో ఫర్ అబ్రాడ్ స్టడీస్. వాళ్ళకి ఏంటంటే ఒక ఆలోచన విధానం అనేది చేంజ్ అవుతుంది, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. దే షుడ్ డూ దట్, యూనో. శ్రీకాంత్ గారు చెప్పండి. పరమేష్ గారు చాలా మంచి పాయింట్ టచ్ చేశారండి. అమెరికాకు వెళ్లే ముందు ఒకసారి మన తెలంగాణ గురించి ఈ సెగ్మెంట్ మాట్లాడదాము. మన చాలా మటుకు ఒప్పందాలు కూడా జరిగినాయి. తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డు ఆల్సో MOU సైన్ చేసింది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, హైయర్ ఎడ్యుకేషన్ అక్కడి పొద్దున తీసుకొని రావటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది యాజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఇస్ కన్సర్న్. సో వెరీ సూన్ వీ కెన్ సీ లాట్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్ కమింగ్ టు ఇండియా as పార్ట్నర్ టు తెలంగాణ ఒకటి చేయొచ్చు. రెండోది మనం చెప్తున్నాము ఉద్యోగాలు మేక్ ఇన్ ఇండియా పాలసీ ప్రకారమే కానీ దేని ప్రకారమే ఇంతకు మన విషు గారు అన్నట్టుగా చైనా నీరెస్ట్ షిఫ్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఇండియాని ఎందుకు చూస్తారు, దానికి కూడా కారణాలు ఉన్నాయండి. ఇండియా ఇప్పుడు ఫుల్లీ ప్రిపేర్డ్ ఉందండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి. లాజిస్టిక్స్ సాగర్ మాల అనే ఒక ప్రాజెక్ట్ సూపర్ గా సక్సెస్ అయిందండి. అది మొత్తం కోస్టల్ బెల్ట్ కూడా ఇంటర్ ల్యాండ్ అవుటర్ ల్యాండ్ మొత్తం కూడా సీవేస్ మొత్తం కూడా కనెక్ట్ అయిపోయి మనం రెడీగా ఉన్నాం అనమాట. ఈ కొరియా కూడా ఇండియాకి ప్రతి డబ్బులు ఇస్తాంది కూడా ఇండియా ప్రిపేర్డ్నెస్ గురించి. సో ఇందాక మన ఫ్రెండ్ చెప్పినట్టు పరమేష్ గారు చెప్పినట్టుగా ఈ ప్రిపేర్డ్ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ నో డౌట్ అబౌట్ ఇట్. వచ్చినాక ఇక్కడ జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ గివర్స్ గా తయారయ్యారండి అని చెప్పి వారు చాలా బాగా చెప్పారు. మనకు కావాల్సింది కూడా అదే.
ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కానీ, స్కిల్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, వీళ్ళందరూ మనకు వస్తే కదండి మనకి అన్ని చేసే ఐడియాస్ అన్ని కూడా ఇండియాకి రావాలి. ఇండియా డెవలప్మెంట్ చాలా దోహదపడతాయి అనమాట. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఒక వరల్డ్ పీస్ వన్ ఆర్గనైజేషన్స్ మా సెమినార్ లో పడ్డాయి. ఒక అమెరికన్ లేడీ, షీ చైర్మన్, మన అమెరికన్ ఫ్రీ జోన్స్ ప్రెసిడెంట్ అనమాట ఆవిడ. మేము అమెరికా ల్యాండ్ ఆఫ్ వాట్ యూర్ ఫర్గెటింగ్ ఇస్ ఇండియా హెస్ బికమ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇండియా ఈజ్ ద గోల్డ్ మైన్ నౌ ఎంటైర్ వరల్డ్ అని చెప్పేసి ఆమె సభాముఖంగా చెప్పింది. అది దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ వచ్చింది. మనం మీ సాక్షి ఛానల్లో ఉండే ట్రంప్ వచ్చిన సందర్భంగా నేను మాట్లాడాను. మనకి ఇండియాలో కూడా ఉన్న వర్క్ ఎంత బాగున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం. నాట్ ఓన్లీ అమెరికా పెద్ద దేశం, ఎన్ని కంట్రీస్ ఇప్పుడు పాలసీ కన్సిస్టెన్సీ ఒకటే మనం సరి చేసుకుంటున్నాం. ఇండియాలో కూడా కొన్ని ట్వీక్ చేసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ కొన్ని ట్వీక్ చేసుకుంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. చూడండి, ఫుల్ ఒక మొత్తం సీన్ మారిపోతుంది మీకు పోస్ట్ కోవిడ్. జస్ట్ పాజిటివ్ అంటే మనకి మంచి టైం దొరికింది. మనం సవరణ చేసుకుంటాం పర్సనల్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో అందరికి కూడా. గవర్నమెంట్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసేసుకుంటాం. I'm going to tell you, India is going to be a wonderful country. It's going to lead, it's going to become super power. తప్పకుండా అమెరికా ఇండియాని డిపెండ్ అవ్వాల్సిందే. టాలెంట్, ఇప్పుడు టాలెంట్ మీద చూస్తే ఇప్పుడు నేను ట్రిపుల్ అక్కడ ఫ్యాకల్టీ కాబట్టి ఐ కెన్ టాక్ అబౌట్ ట్రిపుల్ ఐటీ. సో ఒక 10-15 years బ్యాక్ ఒక బ్యాచ్లో చాలామంది బయట వెళ్ళేవారు అనమాట, మాస్టర్స్ కానీ పిహెచ్డీస్ కానీ. అండ్ చాలా బయట వెళ్తే వన్ వేనే. ఇప్పుడు కూడా బయట వెళ్ళేవారు, ఎవరు తిరిగి రావాలని వెళ్ళట్లేదు. అక్కడ వీసా అప్లై చేసి వీసా అప్లై చేయకుండా రాని వాళ్ళు ఎంతమంది అడిగి చూడండి, చాలా తక్కువ మంది ఉంటారు. వీసా అప్లై చేసి రాకుండానే తిరిగి వస్తున్నారు. కొందరు వస్తున్నారు ప్లాన్ చేసి వెళ్తున్నారు. బట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ. 5 లేదా 10 సంవత్సరాలు అక్కడ ఉండి సో ఆపర్చునిటీస్ చూసి వస్తున్నారు. బట్ చాలా మంది అక్కడ ఉండలేక వస్తున్నారు, అంటే వీసా దొరకకుండా అలా. బట్ ఇక్కడ నుంచి వెళ్ళడమే చాలా తక్కువ. యాజ్ ఎ పర్సంటేజ్ చూస్తే ఆఫ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ టాప్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు ఇంజనీరింగ్ చూసినా కూడా ముందులాగా లేదు. చాలా మంది ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ గ్రాడ్యుయేటింగ్ క్లాస్, మచ్ స్మాలర్ నెంబర్ ఇస్ గోయింగ్. అండ్ వెళ్ళేవాళ్ళు కూడా లైక్ అట్ ఫ్రమ్ గుడ్ ఇన్స్టిట్యూషన్ దే గోయింగ్ ఫర్ గుడ్ రీజన్స్. వాళ్ళు జస్ట్ అక్కడ యూఎస్కి వెళ్ళాలి అని కాకుండా దే వాంట్ గో డూ ఏ గుడ్ ఎంఎస్ ఆర్ పిహెచ్డీ అలా వెళ్తున్నారు. సో ద కైండ్ ఆఫ్ పీపుల్ గోయింగ్ హెస్ చేంజ్డ్. సో టాలెంట్, మన బెస్ట్ టాలెంట్ అక్కడ ఉన్నారని కాదు, ఆల్ అవర్ గుడ్ టాలెంట్ ఇస్ హియర్ ఓన్లీ. ఓన్లీ a small percentage has gone there in recent years, last 5-10 years. ఇక్కడికి రావాలన్న చదువు మాత్రం చదువుకోకూడదు, ఆ రకంగా మాత్రం ఉండకూడదు. వాళ్ళ మీద we are not dependent on people that have gone there. Unlike sometime back, ఒక 20 years back, చూస్తే lot of the good brains would go off to the US. అవును, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు last 5-10 years or more than 10 years, lot of good talent is here also. That said, ఇప్పుడు మన ఆ టాలెంట్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఎకానమీ అయితే ఆపర్చునిటీ ఉంది తప్పకుండా. ఇప్పుడు నిన్న కూడా వచ్చింది న్యూస్లో, TCS లైక్ సెడ్ లైక్ వీఆర్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ఎంప్లాయీ లైక్ మోడల్స్. ఇప్పుడు మోడల్స్ షుడ్ చేంజ్. మనము ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ చూస్తే, సిన్స్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ సర్వీసెస్ ఇండస్ట్రీ, లాస్ట్ ఒక 20-25 years, 20 years అట్లీస్ట్ Y2K దగ్గర నుంచి పెద్దగా మోడల్ ఏం చేంజ్ కాలేదు. అవును, bulk of the industry services industry, some small parts have changed. Good technology startups have come, అవి కొన్ని వస్తున్నాయి. బట్ చాలా వరకు వేరే సర్వీసెస్ మోడల్ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు రీఇమాజిన్. ఐ థింక్ దట్స్ హ్యాపెనింగ్. అండ్ హోప్ఫుల్లీ దిస్ హోల్ కోవిడ్ సిచ్యువేషన్, దిస్ ఎకానమీ, ఇప్పుడు ఈ చర్న్ పెద్ద చర్న్ ఉంటుంది. ఈ చర్న్లో అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ చర్న్ ఒక 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, తెలియదు ఎంత అంటే ఎన్నాళ్ళు ఉంటుంది ఎకనామిక్ ఇంపాక్ట్. At the end of it, I think we'll come out stronger. Just looking at IT industry. అదే చెప్తున్నారు ఇందాక, ఆయన కూడా అదే చెప్తున్నారు కదా, మన శ్రీకాంత్ గారు కూడా అదే అంటున్నారు. సో కోవిడ్ దీని తర్వాత, ఈ పరిస్థితుల తర్వాత వీఆర్ గోయింగ్ టు చేంజ్ అని అంటున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పారు ఆయన. మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ ఐఎమ్ సేయింగ్ IT industry itself will change models. Some new models will come. తప్పకుండా. అంటే ఇప్పుడు రమేష్ గారు అన్నట్టు ఎవరు వెళ్తున్నారంటే AAA కాదు. నేను 2006 బ్యాచ్ నుంచి మొన్న ఎక్కడో చదవడం కాదు, నేను కొంత స్టడీ కూడా చేస్తున్నా. అసలు IITians ఎంతమంది అమెరికా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు. 2006 నుంచి 2018 వరకు 67.5% IITians అమెరికా వెళ్ళారు. ఇక్కడ మిగిలిన 32.5%, 33.5% అంతే. ఎందుకు అంతమంది వెళ్తున్నారు అమెరికా అంటే మంచి ఉద్యోగాలు. ఇక్కడ మీకు చేస్తే సంవత్సరానికి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, మ్యాక్సిమం 40 లక్షలు, 30 లక్షలు ఇస్తున్నారు. కానీ అమెరికాలో ఫేస్బుక్, యాపిల్లో, గూగుల్లో తీసుకెళ్ళి మీకు 1,50 లక్షలు, 2 కోట్లు, 1,50,00,000, 1,20 లక్షలు అనేసరికి వెళ్ళిపోతున్నారు. అందరికి అట్లా ఇవ్వడం సాధ్యం కాదు. ప్రతి IITian కట్టారు. కానీ ఎక్కువ మంది IITians అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసిన తర్వాత అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడితే మనకి ఎక్కువ డాలర్స్ రూపంలో ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి అని చెప్పి వెళ్తున్నారు. ఇప్పుడు ఇండియాలో నిజంగా ఇందాక మన శ్రీకాంత్ గారు అన్నట్టు డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు
మేక్ ఇన్ ఇండియా, దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దృష్టి పెట్టాలి. ఎంతసేపు మనం ఐఐటీల గురించి అనడానికి లేదు, వాళ్ళ కుటుంబ సామర్థ్యం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ, వాళ్ళ ఆర్థిక వనరులు ఎన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికాకి వెళ్ళి బాగా సంపాదించాలి అనుకోవడం తప్పలేదు. చాలా మంది వెళ్ళారు, ఇప్పుడు అక్కడ మిలియనీర్స్ కూడా ఉన్నారు అమెరికాలో, మన భారతీయులు, నేను కాదంటలే. కానీ భారత ప్రభుత్వం కూడా ఒక ఐఐటిఎన్ మీద 4 సంవత్సరాల పేరు మీద 15 నుంచి 25 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఆ ఐఐటిఎన్లను ఇక్కడే మనం వాళ్ళని ఉపయోగించుకోవాలి, స్కిల్ ఇండియా కానీ మేక్ ఇన్ ఇండియా కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలనే ఆలోచన భారత ప్రభుత్వమే చేస్తలేదు. చేయనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విదేశీ ఆప్షన్ చూసుకుంటారు. వీళ్ళని చూసి బాగా స్కిల్స్ ఉన్న వాళ్ళని చూసి, IIT, IIT, NIT వాళ్ళని చూసి మిగతా విద్యార్థులు కూడా మేము వెళ్ళాలని వెళ్తున్నారు. నేను వెళ్ళడం తప్పు పడతలేను, వెళ్ళి చదువుకోవచ్చు, మీరు చదువుకొని మీరు మరింత పాండిత్యం ప్రదర్శించి సంపాదించుకొని మళ్ళీ ఇండియా రావచ్చు. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు అక్కడ ఉద్యోగం కోసం వెళ్తున్నారు, వెళ్ళిన ప్రతి ఒక్కరు H1B కోసం ఆరాటపడుతున్నారు. H1B ఎంతమందికి ఇస్తారు? H1B 85,000, అందులో MS చదివే వాళ్ళకి 20,000 కోట, మిగిలిన 65,000 ఈ మామూలుగా H1B. ఇప్పుడు అంతా MS చదివే వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు, మామూలుగా H1B పోయేటోళ్ళు ఎక్కువ. అంటే భారత ప్రభుత్వం కూడా నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇవాళ ట్రంప్ గారు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం పెడతాను అని అనేసరికి బెదిరిపోవడం కాదు, మనము విదేశాల మీద ఆధారపడి, ఇప్పుడు అమెరికాకి ఇప్పుడు టూ మెనీ అయిపోయింది, ఇప్పుడు లాక్స్లో అయిపోయింది, దాదాపు 6.5 లక్షల నుంచి 7.5 లక్షల మంది H1B మీద వర్క్ చేస్తున్నారు అక్కడ. ఇంకా ఇప్పుడు ఈ లాస్ట్ 4-5 ఇయర్స్లో కనీసం 6-7 లక్షల మంది స్టూడెంట్స్ అని అక్కడ ఉన్నారు. వీళ్ళు ఇట్లా పోతూ ఏ దేశానికైనా కష్టం. ట్రంప్ గారు కాదు, అక్కడ ఆ ప్లేస్ లో ఎవరున్నా, మన ఇండియన్, మన విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నా, మన శ్రీకాంత్ గారు ఉన్నా, మన పరమేశ్ భీమిరెడ్డి గారు ఉన్నా అదే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సిటిజన్, వాళ్ళకి తీసుకోవాలి. అందువల్ల భారత ప్రభుత్వం కూడా వేలం వేరిగా పోవడాన్ని ఆపుదల చేయాలి, దాన్ని స్టాప్ చేయాలి, దానికి ఒక ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. అడ్డగోలుగా ఇప్పుడు చైనా నుంచి 3 లక్షల మంది పోతారండి, 3.5 లక్షల మంది పోయారు లాస్ట్ ఇయర్, అంతకుముందు 3 లక్షల మంది వెళ్ళారు. వాళ్ళంతా ఉండట్లేదు అక్కడ, వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు చాలా మంది. వాళ్ళు H1B అప్లై చేస్తే కూడా వాళ్ళకి వచ్చేది 15 నుంచి 16,000 మంది. కానీ ఇండియన్స్ కి 65 నుంచి 75,000 ఇండియన్స్ H1B వస్తుంది. ఏమంటారు రమేష్ గారు? ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ చదవటానికి వెళ్ళి ఉండడం, బల్క్ ఆఫ్ ఇక్కడి నుంచి జాబ్ మీదే వెళ్ళడం అనేది 10-15,000 per year అంతే. ఎందుకంటే వీసాస్ ఇవ్వట్లేదు, అక్కడ లేవు కూడా. అండ్ L1 చాలా కొన్ని ఏళ్ళు, ఆల్మోస్ట్ 10 years దాకా ఇండస్ట్రీ L1 వీసాస్ చాలా యూస్ చేశారు, అది కూడా బాగా టైట్ చేశారు. ఇప్పుడు L1 కూడా అంత ఈజీగా దొరకట్లేదు. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఆల్ ది ఇండియన్ కంపెనీస్ ఆర్ లుకింగ్ అట్ హైరింగ్ లోకల్ టాలెంట్, అండ్ దట్ ఆల్సో ఇప్పుడు ఆయన అన్నట్టు అక్కడ హైర్ చేయడానికి కూడా లేదు, అంత టాలెంట్ లేదు అక్కడ. సో దే ఆర్ ఆల్ రీఇమాజినింగ్ ద మోడల్స్, అంటే మోడల్స్ మారుస్తున్నారు, అంటే ఇక్కడి నుంచి చేసేటట్టు మోడల్స్ మారుస్తున్నారు. బట్ ఇప్పుడు చూస్తే ఏం చేసినా కూడా లైక్ సర్వీసెస్ ఎలాగ బెటర్ చేయాలని, లేదా అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలని చూస్తున్నారు, కానీ కంప్లీట్లీ దాన్ని ఒక రాడికల్గా కొత్తగా చూసి కొత్తగా చేద్దామని ఎవరేం చేయట్లేదు. వీఆర్ స్టిల్ డూయింగ్ ద సేమ్ సర్వీసెస్ స్లైట్లీ బెటర్. సో ఇప్పుడు మనకి యాజ్ అన్ ఇండస్ట్రీ దట్ ఈస్ ద ఆపర్చునిటీ వీ హ్యావ్. కెన్ we become instead of being a back office for the world, can we in the next 5 years become the technology creators for the world? Inka we are not technology creators, we are only back office. Ante back office technology undi, we work on latest emerging technology, but we are still back office. We don't create technology ourselves. Can we become that? ఇప్పుడు జాబ్ గివర్స్ అనేది కూడా స్మాల్ జాబ్ గివర్స్ కూడా కాదు, we should go a step further. They're not just job givers. అంటే మన సాఫ్ట్వేర్ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులన్నీ అక్కడి నుంచి వస్తాయి, మనం క్రియేట్ చేసి. రైట్, స్థానిక అమెరికన్లకే అన్ని ఉద్యోగాలు, ఇది ఈ వర్డ్ మొత్తం ప్రపంచం మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? మనం ఇప్పటివరకు ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నాం, సో అలా కాకుండా మొత్తం ప్రపంచం మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. శ్రీకాంత్ గారు, సో మనం ఇప్పటి వరకు ఓన్లీ ఇండియాకి పరిమితమయ్యాం, ఇండియా మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేస్తే తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి అనుకో, బట్ ఓవరాల్గా వరల్డ్ మొత్తం మీద దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది, ప్రభావం ఉంటుందా అసలు? తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇండియా ఎఫెక్ట్ అనేది వేరే కంట్రీస్ కూడా తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఓన్లీ థింగ్ ఇస్ మనము ఈ ఎటువంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఆర్ మూవింగ్ టు అమెరికా అన్నది క్వశ్చన్ మెయిన్ థింగ్. అదే ఆ అనాలిసిస్ మనం చూసుకోగలిగితే ఈ ఐటీ సంబంధించి మాక్సిమం మనకంటే ఇండియా నుంచి చైనా నుంచి చాలా మటుకు చైనా అండ్ ఇండియా ఈ రెండు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన ఐటీ సంబంధించి. వేరే స్కిల్ సెట్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అనుకోండి, మళ్ళీ ఆటోమొబైల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ లో మళ్ళీ ఆటోమొబైల్ అదొకటి, ఫార్మాస్యూటికల్స్, ఇవన్నీ కూడా అక్కడ యుఎస్ లో కూడా ఈ ఏరియాస్ లో కూడా కొంచెం చాలా మటుకు నెసెసిటీ ఉంది. ఈ వేరే చుట్టుపక్కల కంట్రీస్ యూరోప్ నుంచి చాలా మటుకు మూవ్ అయిన అనమాట. అయితే డెఫినెట్ గా ఈ మూవ్ గ్లోబల్ గా అపార్ట్ ఫ్రమ్ టెక్నాలజీ వీళ్ళ మీద కూడా తప్పకుండా ప్రభావం పడుతుంది. ఇంకోటి వాట్ ఎవర్ ఎవరినైతే ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్ఎంప్లాయిడ్ ఇంతమంది 85,000 మంది 2 లక్షల మంది ఉన్నారు అంటున్నారో వాళ్ళందరూ కూడా స్కిల్ సెట్స్ నాన్ ఐటీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినాక వేరే వాళ్ళకి ఇచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ గా ఇంపాక్ట్ మాత్రం గ్లోబల్ గా ఉంటుందండి తప్పకుండా. రైట్, విశ్వేశ్వర రెడ్డి గారు మీరేం చెప్తారు?
ఇప్పుడు వారు అన్నట్టు ఎట్లయిందంటే స్పెసిఫిక్ గా అంటే మనకి ఈ ఎపిసోడ్ అనేది ఇంతవరకు మనం ఎవరం ఈ కోవిడ్ వచ్చింది. కోవిడ్ కంటే ముందు లాస్ట్ 4 ఏళ్ల నుంచి కూడా అమెరికాలో ఎకానమీ బాగుంది, ఎంప్లాయ్మెంట్ బాగుంది. ఏమైందంటే 1-2 ఏరియాస్లలో కొన్ని కన్సర్న్స్ ఉంటే వాళ్ళు సైట్ ఆడిట్లు కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, కొద్దిగా ప్రాసెస్ ను ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ను కొంచెం కరెక్షన్ చేస్తున్నారు. అందులో ప్రాసెస్ లో మధ్యలో మీకు తెలుసు అమెరికా ఈ టెర్రరిజం అయినప్పుడు వాళ్ళు కొన్ని కంట్రీస్ ని బ్యాన్ చేశారు. అంటే అది కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆపేశారు. సో దాన్ని చేశారు, మళ్ళీ కొందరు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టులో వాళ్ళు ఏం చెప్పారు, ఎస్ వాట్ ఎవర్ ద ప్రెసిడెంట్ టుక్ ద డెసిషన్ దట్స్ కరెక్ట్ అని చెప్పారు. సో ఇన్ ద సిమిలర్ లైన్స్ లో ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇది ఈ కన్సర్న్ ఎందుకు వచ్చిందంటే ఇది కోవిడ్ ద్వారా ఆ ఇంపాక్ట్ రిపుల్ ఇంపాక్ట్ అన్నట్టు ఇది ఒక దగ్గరే కాకుండా ఎంప్లాయ్మెంట్ మీద వస్తుంది, హెల్త్ కేర్ మీద వస్తుంది, రేపు ఇప్పుడు ఎయిర్లైన్ ఇండస్ట్రీలో వస్తుంది, టూరిజం లో వస్తుంది. మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఎక్కువ తిరుగుతారో ఆ ఆపర్చునిటీస్ అన్ని వెళ్తున్నాయి. తర్వాత ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ లో కూడా ఇంకొకటి రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇండియన్స్ నాట్ ఓన్లీ H1 మీద ఉన్న వాళ్ళు కాదు, గ్రీన్ కార్డ్ కాదు, ఇండియన్స్ కూడా సిటిజన్స్ కూడా అయ్యారు ఇక్కడ. సో వాళ్ళు కూడా ఇక్కడ ఇండియన్ మన అమెరికన్స్ లాగానే ట్రీట్ అవుతారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో అంచేత ఇది ఏదైతే ఈ 2.2 మిలియన్స్ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి యూజువల్ గా 1.6 నుంచి 1.8 మిలియన్ వరకే ఉంటుంది. అంటే యావరేజ్ గా లాస్ట్ 70 ఇయర్స్ లో చూస్తే 70 ఇయర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ చూస్తే ఆ రేంజ్ లో ఉంటుంది. ఒకేసారి 22 మిలియన్లకు వెళ్ళేసరికి అది ఇంకా ఆగట్లేదు, ఇంకా ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వర్జీనియా స్టేట్ ఉంది అనుకోండి, ఇవాళ మాకు లాక్డౌన్ ఎప్పటి వరకు పెట్టారు, స్టేట్ హోమ్ ఆర్డర్ ఎప్పటి వరకు ఇచ్చారంటే June 10th వరకు ఇచ్చారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని డెసిషన్ తీసుకున్నప్పుడు డ్రాస్టికల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ డెసిషన్స్ లో భాగంగా మెయిన్ ఎంప్లాయ్మెంట్ లో, ఎందుకంటే అది ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది కదా. ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ చేస్తారంటే నిరుద్యోగ భృతి అంటాం చూడండి మనం ఇండియాలో, ఆ నిరుద్యోగ భృతిని క్లెయిమ్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ నుంచి. అదే కాకుండా మనం ఇప్పుడు స్టిమ్యులస్ ప్యాకేజ్ అని కూడా గవర్నమెంట్ 2 ట్రిలియన్ అని, తర్వాత కంపెనీస్ చిన్న కంపెనీస్ స్మాల్ కంపెనీస్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు రెస్టారెంట్ ఇండస్ట్రీ డెడ్ అయింది అనుకోండి, అన్ని రకాల ఇండస్ట్రీస్ అంతా స్లో డౌన్ అవుతుంది. సో దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత గవర్నమెంట్ లో ఉంది కాబట్టి సో ఇటువంటి మోటివేషనల్ గా ఒకటి ఫైనాన్షియల్ సైడ్ చేస్తున్నారు, రెండవది ఏంటంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఇమిగ్రేషన్ సైడ్ కూడా చేస్తున్నారు. సో దట్ ఏంటంటే అమెరికన్ సిటిజన్స్ లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ 2 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్ అందరికీ అందిందండి. $1,200 నుంచి $2,000 వరకు ఇస్తానన్నారు. $1,200 పర్ పర్సన్ ఇస్తున్నారు, 2,400 ఫ్యామిలీకి ఇస్తున్నారు, పిల్లలకి $500 ఇస్తున్నారు. అది ఒక 1 వీక్ బ్యాక్ స్టార్ట్ అయింది డిస్ట్రిబ్యూషన్ గా. కొందరికి డైరెక్ట్ డిపాజిట్లు అవుతున్నాయి, కొందరికి చెక్ రూపకంగా వస్తుంది, కొందరికి వాళ్ళకి ఏ ప్రాసెస్ లో అడిగితే ఆ ప్రాసెస్ లో మెయిల్ చేస్తున్నారు. సో అది స్టార్ట్ అయింది. కొంచెం డిపాజిట్లు కూడా అయ్యాయి, అంటే డైరెక్ట్ డిపాజిట్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికి అయ్యాయి. కాకపోతే నాన్ డైరెక్ట్ డిపాజిట్ ఉన్న వాళ్ళకి మెయిల్ లో వస్తాయి చెక్కులు, అంటే పోస్ట్ లో వస్తాయి చెక్కులు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. అదే విధంగా ఐటీ కంపెనీ ఓనర్సే కానివ్వండి, అమెరికన్ బిజినెస్ ఓనర్సే కానివ్వండి, ఆ బిజినెస్ ఓనర్స్ లో కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి, అందులో ఉన్న ఎంప్లాయీస్ కి శాలరీలు ఇవ్వడానికి, వాళ్ళ శాలరీలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కదండి, మీకు తెలుసు కదా. ఎంప్లాయ్మెంట్ ఏం జరగట్లేదు, బయట ఏం ట్రాన్సాక్షన్ జరగట్లేదు, ఎకానమీ యాక్టివిటీ జరగట్లేదు. సో అంచేత వాళ్ళకు కూడా శాలరీ ఇచ్చడానికి కోసం ఒక 6 months ఇస్తుంది. ఇంకా మీకు ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు మనం చాలా మంది ఇల్లులు కొనుక్కున్నారు. అది కూడా ఆ ఇళ్లలో కూడా ఏం చేశారు, ఇప్పుడు ఫర్బియరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే 6 నెలలు మనం మంత్లీ మార్ట్గేజ్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక పక్క ఉద్యోగాలు లేవు, ఒక ఎంప్లాయ్మెంట్ లేనందువల్ల వాళ్ళకి మన జాబ్ లో లేనందువల్ల ఇంటికి గడవడం కష్టమైనప్పుడు తప్పకుండా ఇంటికి తెలిసే చాలా మంది ఇళ్లలో ఎకానమీ రియల్ ఎస్టేట్ లో కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేశారు, అన్ని బ్యాంక్స్ ముందుకు వచ్చేసి ఫర్బియరెన్స్, అంటే గవర్నమెంట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కూడా ఫర్బియరెన్స్ ఇచ్చి ఒక 6 నెలల వరకు డెఫర్ చేస్తారు. అంటే నాట్ టు పే కాదు, డెఫర్ చేసి 6 నెలల తర్వాత మళ్ళీ కలెక్ట్ చేస్తారు. ఇందులో కూడా గవర్నమెంట్ ఇచ్చే మనం ఇక్కడ మానిటరింగ్ పెట్టుకున్నట్టుగా అక్కడ డెఫర్ చేస్తున్నారు దాన్ని. అక్కడ 6 నెలల వరకు డెఫర్ 6 months ఇచ్చారు, ఇక్కడ 3 months ఇచ్చారు. ఇక్కడ ఇండియాలో 3 months ఇచ్చింది అయితే వేవ్ చేస్తున్నారు, అంటే ఇవ్వద్దు అని అంటున్నారు 3 months. కానీ అమెరికాలో ఇవ్వద్దు అని కాదు, డెఫర్ చేస్తున్నారు, అంటే పోస్ట్ పోన్ చేస్తున్నారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ లో కూడా మళ్ళీ ఇవ్వాలి, తప్పకుండా ఇండియాలో వచ్చి 3 months కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో అదే కంపెనీస్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ఎంప్లాయీస్ కోసం, సాలరీస్ కోసం చాలా మందికి ఇప్పుడు సాలరీస్ పే లేని పరిస్థితి ఉంది కాబట్టి సో అక్కడ కూడా మనం ఇన్వాల్వ్ కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంక ఇప్పటితోనే ఆగదు. ఇంకా గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ కానివ్వండి, సెనెట్ కానివ్వండి, ఇంకా ముందు ప్రోగ్రామ్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి. ఇది చాలా చిన్న విషయం కదా, చాలా పెద్ద విపత్తు. ఎందుకంటే కంట్రీ జాబ్ లేకుండా ఉండడం అనేది ఇబ్బందికరమైన విషయం. ఒక్క నిమిషం పరమేష్ గారు
సో మనం ఇందాక దాకా మాట్లాడుకుంటున్నాం ఇండియా మీద ప్రభావం, కానీ ఓవరాల్గా సో వరల్డ్ మొత్తం మీద ట్రంప్ తీసుకునే నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపిస్తుందని మాట్లాడుతున్నాం. సో ఏం చెప్తారు ఆ విషయం మీద అక్కడ? అగైన్ ఓన్లీ మీరు చూస్తున్నది ఓన్లీ జాబ్ విషయంలో కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుండొచ్చు, కానీ మిగతా విషయాల్లో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ట్రేడ్ ప్రకారము శ్రీకాంత్ గారు చెప్పినట్టు ట్రేడ్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టాప్, ట్రేడ్ యాజ్ యూజువల్ ఉంటుంది. ఓన్లీ మీరు చూసేది టెంపరీ ఇమిగ్రేషన్ ఇష్యూ అంతే తప్ప ఏ విధంగా పెద్ద ఇంపాక్ట్ అంటూ ఏమి ఉండదు అని నేను అనుకుంటున్నాను. అనుకోవడం రియాలిటీ అంటే ఓవరాల్ గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. దట్ ఈస్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో రెసెషన్ అనేది ఉంటుంది తీవ్రంగా, అది అందరికి తెలిసిందే. సో ఓవరాల్ అంటే వరల్డ్ లో ఉన్న కంట్రీలు మొత్తం అమెరికాతో డీల్ చేస్తాయి. ఇప్పుడు చైనా కూడా అంత ఉందంటే చైనా అమెరికా లేకుంటే చైనా ఎగ్జిస్ట్ కాలేదు వాళ్ళ బిజినెస్. ఓకే, సో దే ఆర్ మచ్ మోర్ డిపెండెంట్. ట్రేడ్ పరంగా ఏ విధమైన అది ఉండదు కాబట్టి పెద్ద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు దీని ద్వారా. ఓన్లీ ఎస్ ఇంపాక్ట్ ఉంటే కొద్దిగా మన ఇండియన్స్ H1Bs ఇటువంటి జాబ్ వాళ్ళకు కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ పెద్దగా ఉండదు అనేది అభిప్రాయం. రైట్, రమేష్ గారు. అంటే మనది ఇప్పుడు రిసెషన్ ఇప్పుడు ఎంత డీప్గా ఉంటుందన్నది వెయిట్ చేసి చూడాలి. రిసెషన్ అయితే ఉంటుంది తప్పకుండా, యుఎస్ అండ్ యూరోప్ ఫర్ ష్యూర్. అంటే ఎంత డీప్ ఉంటుంది అన్నది చూడాలి. బట్ దెన్ లైక్ ద హోల్ వరల్డ్ ఆల్సో ఇస్ ఎ కన్సంప్షన్ డ్రివన్ ఎకానమీ. ఇప్పుడు కన్సంప్షన్ ఇఫ్ ఇట్స్ నాట్ రెడ్యూస్ మేబీ ఇట్ విల్ బి ఓకే, విల్ టైడ్ ఓవర్ ఇట్ ఫాస్ట్. బట్ అది చూడాలి. రిసెషన్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కరోనా డైరెక్ట్ ఇంపాక్ట్ కాకుండా రిసెషన్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ వన్ గుడ్ థింగ్ ఫర్ us ఇస్ లైక్ మన ట్రేడ్ ఇస్ సో లెస్. రైట్, అది యూరోప్ మీదైనా కానీ యూఎస్ మీదైనా కానీ ఎక్కడైనా కానీ మన డైరెక్ట్ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ట్రేడ్ డిపెండెన్స్ ఇస్ వెరీ స్మాల్. వీఆర్ ఏ ఫెయిర్లీ ఇన్సులర్ ఎకానమీ. మన ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ ఇస్ ఆల్ ఇంటర్నల్ టు చాలా ఇంటర్నల్ మొత్తం. ఆయిల్ వన్ మోర్ గుడ్ థింగ్ ఇస్ లైక్ ఆయిల్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్. అవును. And if oil prices come down, so that's a huge mitigating factor for us. So recession wala, I think oil price will stay low for some time. Recession and stay at home, both reasons. ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎవరికి ఆయిల్ అవసరం లేదు. యూఎస్ లో నెగిటివ్ ప్రైస్, దే ఆర్ గివింగ్ మనీ టు టేక్ ఆయిల్. అవును. సో మైనస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందాక మనం ఎంతసేపు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం. ట్రంప్ గారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తున్నాడు, ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఏదో తీసుకొస్తున్నాడని మాట్లాడుతున్నాం. కానీ పరమేష్ భీమిరెడ్డి గారు అన్నట్టు రాబోయే కాలం రిసెషన్ అది యూరోప్లో ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది. ఆ రిసెషన్ ఎట్లా ఉంటుంది, దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు ఈయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినంత మాత్రం కొత్త ఉద్యోగాలు కానీ ఆ రెసెషన్ వల్ల చాలా ఉద్యోగాలు పోతాయి. వాటన్నిటికీ అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా సిద్ధపడాలి. ఏ పరిస్థితి వచ్చినా సరే తట్టుకొని నిలబడగలగాలి. అది ఇప్పటి నుంచే ఉండాలి వాళ్ళకి. మనం ఏదైనా సాధించాలి. ఇక్కడ మనం ఇప్పుడు ఇండియాకు వచ్చినా కూడా ఉద్యోగాలు చేసుకోగలుగుతాము. ఇక్కడ అమెరికాలో ఉండాలి, అమెరికాలోనే ఉద్యోగాలు చేయాలనేది కొంత అది బయటపడాలి దాని నుంచి, ఒక్కదాని నుంచి. ఎందుకంటే రెసిషన్ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఉంటుంది, ఒక్క యూరోప్ని కాదు, అమెరికాని కాదు, చైనా కాదు, భారత్ కాదు, ప్రపంచం అంతా రిసెషన్ ఉంటుంది. దీని నుంచి బయటపడడం ఎలా అన్నది ఇప్పుడు ఆర్థికవేత్తలు, యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, ఇప్పుడు ఈ ఎకానమీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని ఆలోచన చేసి దీన్ని బయటపడేయడం ఎట్లా అనేది. ఇప్పుడు ఇంకా కరోనా ఎక్కడ పోయింది? ఇప్పుడు అమెరికాలో ఇంకా వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న మన స్కిన్ మీద మన వస్తారు వాళ్ళు లైవ్ లోకి వచ్చిన వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరు బయట తిరిగే పరిస్థితి లేదు అమెరికాలో. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు. అంటే మళ్ళాగా అంత లాక్డౌన్ అయితే వాళ్ళకి లేదు, కానీ కొన్ని ఏరియాస్ లో లాక్డౌన్ అయితే. ఇంకొక విషయం, ఇక్కడ అమెరికాలో లాక్డౌన్ ఉన్న ఏరియాలో ఇండియన్స్ 95% స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు ఇంట్లోకే పరిమితం అవుతున్నారు. అమెరికన్స్ వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు, బీచ్లకు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, అది వేరు. కానీ అక్కడ కేసులు, మనం తెలంగాణలో ఇవాళ ఒక 56 కేసులు వచ్చినాయి. మొత్తం 856 కేసులు, 857 కేసులు అంటే అమ్మ బాబాయ్ అంటున్నాం. మీకు న్యూయార్క్లో 2,30,000 కేసులు, న్యూజెర్సీలో 1,30,000 కేసులు, మిచిగాన్లో 33,000 కేసులు, కాలిఫోర్నియాలో 33,000 కేసులు, పెన్సిల్వేనియాలో 33,000 కేసులు, ఫ్లారిడాలో 31,000 కేసులు, వేల కేసులు నమోదవుతున్నాయి. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది వాళ్ళకి తెలియని పరిస్థితి. దాని మీద ఇప్పుడు లేట్ గా మొదలెట్టారు. అంటే కొన్ని సేమ్ ఇటలీ లాగే అక్కడ కూడా దే టుక్ ఇట్ లిటిల్ లైట్. అది వాళ్ళది ఇంతకీ ట్రావెల్ చాలా ఎక్కువ, ఎస్పెషల్లీ టు చైనా. యూఎస్ నుంచి చైనా ట్రావెల్ చాలా ఎక్కువ. అండ్ ఐ థింక్ వాళ్ళు రియాక్ట్ అవడం అనేది ఆల్ ఓవర్ ది ప్లేస్, ప్రతి ప్లేస్ నుంచి వస్తారు. న్యూయార్క్ ఇస్ ఎనీవే న్యూయార్క్, బట్ న్యూయార్క్ మీద దాని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. న్యూయార్క్ ఇస్ ఎ ప్రాబ్లం. 15 లక్షల మంది చైనా వాళ్ళు 15 లక్షల మంది అమెరికాకి వెళ్ళారు ఫిబ్రవరి, జనవరి. అంటే అక్కడ మీకు వుహాన్లో, చైనాలో వైరస్ విజృంభిస్తున్న టైంలో
15 లక్షల మంది చైనీయులు అమెరికాలో అడుగుపెట్టారు ఇప్పుడు జనవరి ఆఖరి నుంచి ఫిబ్రవరి ఆఖరి దాకా. దీన్ని ఆ గవర్నమెంట్ పట్టించుకోలేదు. సో దాని ఇంపాక్ట్ అయితే ఐ మీన్ లేట్గా మొదలెట్టారు కాబట్టి ఇంటెన్సిటీ ఇస్ వెరీ హై. అండ్ మనకి ఇంతవరకు ఇంటెన్సిటీ ఇంత తక్కువ ఎందుకు ఉన్నది వి డోంట్ నో. సి లాక్డౌన్ వెరీ టైమ్లీ లాక్డౌన్ లేదండి. అంటే డెత్స్ దే ఆర్ సేయింగ్ ఇస్ ఎ వెరీ క్లియర్ నంబర్. ది నంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ టెస్టింగ్ వల్ల హై ఆర్ లో ఉండొచ్చు, బట్ number of deaths అనేది ఇట్స్ వెరీ ఇండికేట్. ఎందుకంటే మన టెర్షియరీ హాస్పిటల్స్ రిపోర్టింగ్ ఇస్ ఆల్ వెరీ గుడ్. సో number of deaths is not too. అందుకే ఆల్ ఆర్ సేయింగ్ అమెరికాలో ది ఇండియన్ సిచ్యువేషన్ ఈస్ డెఫినెట్లీ లో. ఎందుకు లో అన్నది వి స్టిల్ డోంట్ హ్యావ్ ఆల్ ది ఆన్సర్స్. అది ఆ బీసీజీ వల్ల అయ్యుండొచ్చు, లేదు వెదర్ వల్ల అయ్యొచ్చు, లేదా సమ్ అదర్ జెనెటిక్ రీజన్స్ అయ్యుండొచ్చు. వీ డోంట్ నో ద రీజన్స్ యెట్. అది హోప్ఫుల్లీ ఆల్ ది స్టడీస్ ఆర్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఆల్ ది సిఎస్ఐఆర్ ల్యాబ్స్, ఐసీఎంఆర్ ల్యాబ్స్, దే ఆర్ ఆల్ వర్కింగ్ ఓవర్ టైమ్. Lot of work is happening. And ఇప్పుడు మొన్న they started ఇప్పుడు one of the CSIR labs, I mean ICMR labs has started work on studying the impact of BCG. అవును. ఇప్పుడు ఇంకొక 2-3 months మనకు తెలుస్తుంది. బట్ ప్రస్తుతం అయితే the timely action has helped prevent even a short term surge. But looks like hopefully అంటే అమెరికాలో టెస్టింగ్లు ఎక్కువ జరుగుతున్నాయని అనుకోవచ్చా మరి? అలా టెస్టింగ్ జరుగుతుంది, బట్ వాళ్ళది ఫెటాలిటీస్ ఇంటెన్స్ కేసు కూడా ఎక్కువే వాళ్ళది. అవును. వెరీ ఇంటెన్స్ కేసెస్ వెరీ హై. మనకి ఇంటెన్స్ కేస్ ఆల్సో వెరీ లో మంది రిలేటివ్లీ. ఇప్పుడు ఎందుకంటే దోస్ నంబర్స్ ఆర్ బీయింగ్ ట్రాక్డ్ అండ్ డెత్స్ ఆర్ డెఫినెట్లీ లో. సో ఎందుకన్నది మనకి ఇంకా నెక్స్ట్ ఫ్యూ వీక్స్, నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో తెలుస్తుంది. అండ్ హోప్ఫుల్లీ వీ ఫైండ్ సమ్ రీజన్స్ అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ఫైండ్ సమ్ క్యూర్. బట్ చాలా అమేజింగ్ వర్క్ అయితే జరుగుతుంది సిఎస్ఐ ల్యాబ్స్లో కానీ, ఐసీఎంఆర్ ల్యాబ్స్ కానీ, మిగతా ల్యాబ్స్. మేము కూడా ట్రిప్లైట్ కూడా చాలా చేస్తున్నాము వర్కింగ్ విత్ గవర్నమెంట్ ఇస్ ట్రయింగ్ టు సోర్స్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్ trying to source test. కానీ ఇప్పుడు మొన్న ఇక్కడ ఒక టెస్ట్ డెవలప్ అయింది. ఇట్ విల్ బీ ఇన్ ద న్యూస్ నెక్స్ట్ ఫ్యూ డేస్. ఇట్స్ అ కంపెనీ ఇన్ హైదరాబాద్ దట్ హస్ డెవలప్డ్. ఇట్స్ అ వెరీ లో కాస్ట్ టెస్ట్ నౌ. దే జస్ట్ గెటింగ్ ద అప్రూవల్. వాళ్ళు పాలసీ అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు పూణేలో ఒక కంపెనీ ఉంది టెస్టింగ్, లోకల్ టెస్టింగ్. అట్లీస్ట్ దే హ్యావ్ ఎ యూఎస్ కనెక్షన్. సో చాలా అంటే మంచి వర్క్ జరుగుతుంది. హోప్ఫుల్లీ వీల్ హ్యావ్ సమ్ ఆన్సర్స్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. యాదగిరి గారు, అంటే దీంట్లో మనం ఇంకొక కోణం కూడా ఆలోచిస్తే, ఒక పక్కనేమో అమెరికా కరోనాకి సంబంధించి అంత వెలువెల్లాడిపోతున్న పరిస్థితుల్లో సో నేను ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బయటికి తెస్తాను అన్న ఒక ట్వీట్ చేయటం అనేది, సో ఒకసారి జనాన్ని ఏమన్నా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయటం అని అనుకోవచ్చా? ఆ రకంగా ఆలోచించవచ్చా? ఇక్కడ అట్లేం లేదు. అంటే 2,20,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అవును. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఎంతకాలం అన్ఎంప్లాయ్మెంట్ వేజ్ ఇస్తుంది? నిరుద్యోగ భృతి అంటారు. ఎంతకాలం ఇస్తుంది? ఇప్పటికే 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు ఇచ్చారు. అవును. అంటే ఒకటి ఏంటంటే ఎలక్షన్స్, నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. రాబోయే ఎలక్షన్స్ ట్రంప్ పదవీ కాలం నవంబర్తో అయిపోతుంది. జో బిడెన్ ఆల్రెడీ డెమోక్రటిక్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఆయన ఎలక్ట్ అయ్యాడు. అవును. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉండబోతుంది. ఇప్పుడు వచ్చిన కరోనా 1000 మంది చనిపోతున్నారు, లక్షల మంది కేసుల బారిన పడుతున్నారు, నిరుద్యోగం పెరిగిపోతుంది, అనేక స్టేట్లలో లాక్డౌన్ అమల్లో ఉంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఎలక్షన్లు ఎట్లా ఉంటాయి దాన్ని బేరీ చేసుకొని చూస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ గారు అమెరికా ఎకానమీ దెబ్బతినకుండా లాక్డౌన్ చేయడానికి ఎందుకు వెనకాడారు? లాక్డౌన్ చేస్తే అమెరికా ఎకానమీ దెబ్బతింటది, ఎకానమీ దెబ్బతింటే నిరుద్యోగులు పెరుగుతారు, నిరుద్యోగులు పెరిగితే నాకు ఎన్నికల్లో తన ఇబ్బంది వస్తున్న ఉద్దేశంతోనే ఇంత డిలే చేశాడు. అవును. అమెరికాలో ఉన్న వాళ్ళు చెప్పకపోవచ్చు ధైర్యంగా, కానీ కేవలం ఈ సంవత్సరం నవంబర్లో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాకు తీరని అన్యాయం చేశాడు. లేదంటే యూరప్ విమానాల కంటే ముందు చైనా నుంచి వచ్చే విమానాలను స్టాప్ చేసి ఉంటే, చైనా, హాంకాంగ్, సౌత్ కొరియా, మలేషియా, సింగపూర్ ఇటు నుంచి వచ్చిన విమానాలను కనుక స్టాప్ చేసి అంటే ఆయన విమానాలు ఆపడంలో ఉంచలా, ముందు వాళ్ళ మీద వైరస్, చైనా వైరస్ అంటూ మొదలెట్టి ఎదురుదాడి చేస్తూ మొదలెట్టి ఇప్పుడు ఈ ఉద్యోగాలు కూడా నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చిన పెద్దగా అమెరికన్లకు కలిగే ప్రయోజనం. ఎందుకంటే అక్కడ పనిచేసే ఉద్యోగాలన్నీ అమెరికన్స్ కే ఇస్తారు. ఇండియా నుంచి పోయి వేరే ఉద్యోగం, నేను స్టోర్లో వాల్మార్ట్ లో పనిచేస్తా, లేకపోతే నేను కాస్ట్కోలో పనిచేస్తా, లేకపోతే ఇంకో దాంట్లో పనిచేస్తా అంటే కుదరదు. ఎవరిని పడితే వాళ్ళని చేయనియరు. కేవలం అమెరికన్స్ మాత్రమే చేయాలి ఉద్యోగం. ఇంకొకటి ఏంటంటే అక్కడ చాలా అంత కన్స్యూమర్ ఎకానమీ కాబట్టి వాళ్ళ రీటైల్ బిజినెసెస్ ఇస్ హ్యూజ్. ఇప్పుడు వాల్మార్ట్లు కానీ లైక్ ఆల్ దీస్ బిగ్ స్టోర్స్, ఇప్పుడు చాలా మంది జాబ్స్ మొత్తం వాళ్ళది కంప్లీట్ షట్ డౌన్. అంటే ఇప్పుడు వాళ్ళ స్టోర్స్ ఓపెన్ కూడా చేయట్లేదు చాలా వరకు. ఓన్లీ గ్రాసరీస్, ఫుడ్ రిలేటెడ్ తప్పిస్తే
మీదన్ని స్టోర్స్ ఓపెన్ కూడా చేయట్లేదు. అండ్ అక్కడ ఎలాంటి అంతా దే ఆర్ ఆన్ బై వీక్లీ పేరోల్. వాళ్ళకి ఇప్పుడు 4 weeks 6 weeks 8 weeks షెడ్యూల్ అంటే వాళ్ళు మొత్తం తీసేస్తారు ఉద్యోగం నుంచి. అంతే. ఈ చాలా మంది ఈ నంబర్స్ ఈ 2.5 crore నంబర్స్ 2.2 crore నంబర్స్ చాలా వరకు అటువంటి జాబ్స్ ఉంటాయి అనమాట. సో ఈ H1 వల్ల అటువంటి జాబ్స్ అసలు ఇంపాక్ట్ లేదు. బట్ ఇట్స్ పొలిటికల్ స్టేట్మెంట్, అంటే వాళ్ళకి చూపించాలి దట్ ఎవ్రీవేర్ ఎవ్రీ జాబ్ కౌంట్స్ అన్నట్టు. అయితే ఈ రకంగా కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకు H1B ఎక్స్టెన్షన్ నిజంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్డర్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో H1B అని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండియన్స్కి అన్యాయం అంటే కదా దాని వాళ్ళకి మేలు జరగాలనుకుంటారు. బట్ ఎంతకాలం ఇంపాక్ట్ ఉంటుంది. బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. మనతో జాయిన్ అవుతున్నారు హరిలింగాల, జనరల్ మోటార్స్ ఏపీ గవర్నమెంట్ ప్రిన్సిపల్ లైజన్ ఫర్ USA. హరిలింగాల గారు, సో మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం ఒక 1.5 hour నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వస్తుంది. తద్వారా ఏంటంటే అమెరికన్లకి మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి, H1B వీసాదారుల పరిస్థితి ఏంటుంది, ప్రపంచం మొత్తం మీద ఏ రకంగా ఉంటుంది దాని ఇంపాక్ట్ అని మాట్లాడుకుంటున్నాం. ఏం చెప్తారు? లేదండి, ఇది మనము నిన్న ప్రెసిడెంట్ గారు ట్వీట్ చేయడము ఏంటంటే ఇమిగ్రెంట్స్ అందరికీ కూడా ఒక కలవరపడే విషయమే అది సహజంగా ఇట్లాంటి పరిస్థితుల్లో. కాకపోతే మనం దీన్ని 2 different ఆస్పెక్ట్స్ గా చూడాలండి. పొలిటికల్ ఒకటి, బిజినెస్ అండ్ ఎకనామిక్. పొలిటికల్ ఆస్పెక్ట్ చూస్తే గన ట్రంప్ గారు ఏంటంటే ఆయన క్యాంపెయిన్ లో ఇమిగ్రేషన్ రిడక్షన్ అనేది ఒకటి మెయిన్ ఆస్పెక్ట్. తర్వాత 2 కోట్ల పైన ఉద్యోగాలు పోయినాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఈ డెసిషన్ అనేది ఇది పెట్టడం అనేది ఆయన పొలిటికల్ స్టాండ్ పాయింట్ ఆయన చేసుకోవడం అనమాట. బిజినెస్ ఆస్పెక్ట్ లో చూస్తే గనక మనము పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ థింగ్ ఇది టెంపరీ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇమిగ్రేట్ ఇప్పుడు వచ్చిన 2 కోట్ల మంది నిరుద్యోగులు వచ్చారు కదా, ఎంతమంది వాళ్ళు ఈ హైలీ స్కిల్ జాబ్స్ భర్తీ చేయగలుగుతారు? వెరీ వెరీ అన్లైక్లీ. ఓకే, ఇక్కడ ఇదే కన్నా వీళ్ళు పర్మనెంట్ చేసినా కూడా కాంగ్రెస్ అప్రూవల్ తెచ్చేంత అది మనం మంచిగానే చూసుకోవాలి. ఎందుకంటే కంపెనీస్ ఇండియాకి మూవ్ కావాలి. వాళ్ళు ఇమిగ్రెంట్స్ ఇంటికి రానియరు హై స్కిల్డ్ లేబర్ అంటే దెన్ కంపెనీస్ అండ్ కార్పొరేట్స్ హ్యావ్ టు మూవ్ టు ఇండియా. అట్లాంటి పరిస్థితి. కాబట్టి మనం పెద్దగా అధైర్యపడాల్సిన అవసరం లేదు. దీన్ని పరిస్థితులను చూసుకొని మనము ఏ విధంగా మనం ఇండియాకు అడ్వాంటేజ్ చేసుకోవాలా అనేది ఆలోచించాలి. ఏ విధంగానూ మనం పెద్దగా నష్టపోయేది ఉండదు. కాకపోతే ఏంటంటే టెంపరీగా ఇప్పుడు H1 వీసా స్టాంపింగ్ కు పోవాల్సిన వాళ్ళు, రావాలనుకునే వాళ్ళు కొంత పర్సెంటేజ్ ఇబ్బంది పడేది వాస్తవమే. అది పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మనం ఎలా చేయాలి అనేది మనం చూడాలండి. రైట్. వెంకట్ గారు ఏం చెప్తారు? మాతో జాయిన్ అవుతున్నారు ఫస్ట్ టైం. సో మొన్న కూడా మనం కరోనా గురించి మాట్లాడుకున్నాం ప్రధానంగా, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందని. ఆర్ ఏబుల్ టు హియర్ మీ? yes sir, చెప్పండి. ఓకే, ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ఇమిగ్రేషన్ బ్యాన్ చేస్తున్నారు అన్నప్పుడు మన వాళ్ళకి ఇండియా నుంచి వచ్చేటువంటి H1 లేకపోతే లైక్ B1 B2 లేకపోతే L1 వీళ్ళందరికీ ఇచ్చే వీసా ఏంటంటే NIV అంటారు. NIV అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా అనేటువంటి. సో నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయా అనేటువంటిది మనకి తెలియదు. ఫస్ట్ రెండోది ఏంటంటే జాబ్స్. ఇక్కడ ఆల్రెడీ 2.2 crores ఆఫ్ జాబ్స్ పోయాయి కాబట్టి జాబ్స్ ని రిటైన్ చేయాలి అంటే అమెరికన్స్ జాబ్స్ ఇవ్వాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా మనం జాబ్స్ చేసేది ఏంటి? L1 ఉండొచ్చు, H1B ఉండొచ్చు. సో ఈ 2 కాంట్రడిక్షన్ గా ఉన్నాయి స్టేట్మెంట్స్. సో ఈ రోజు అతను సైన్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ మొత్తం బయటకు వస్తే తప్ప క్లారిటీ అనేటువంటిది అది ఫస్ట్. రెండోది ఏంటంటే అసలు ఇమిగ్రేషన్ కి నాన్ ఇమిగ్రేషన్ కి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కెనడాకి అమెరికా బార్డర్ ఇస్ డిఫరెంట్, మెక్సికో బార్డర్ ఇస్ డిఫరెంట్. ఆ బార్డర్ క్రాస్ చేస్తున్నారు. ప్లస్ రెండోది ఏంటంటే ఇంకోటి, these people like headphone problem. రైట్. వెంకట్ గారు, మనకి వాయిస్ మళ్ళీ వస్తుంది, ఎక్కువ వస్తుంది కొంచెం మీ దగ్గర నుంచి. లేకుండే రైట్ సార్, వెంకట్ గారు మాట్లాడండి. రైట్, కొంచెం మీ ఆడియో ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీతో జాయిన్ అవుతానండి. పరమేష్ గారు, సో మనం ఇప్పటి వరకు అసలు ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది ఈ వ్యవహారాలన్నీ మాట్లాడుతున్నాం. సో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి, ఆటో ప్రెసిడెంట్ కాబట్టి, అక్కడున్న భారతీయుల పరిస్థితి ఏ రకంగా ఉంది ఈ రోజున? కరోనా ఎఫెక్ట్ అనేది భారతీయుల మీద ఏమైనా కనిపిస్తోందా? ఎంతమంది
అంటే ఎంతమంది పాజిటివ్ కేసులు వచ్చినాయి, దానికి సంబంధించి మీ తరపున వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? మన అంటే ఓవరాల్ గా అంటే కొంతమంది ఎఫెక్ట్ అయ్యారండి. బట్ వెన్ కంపేరిటివ్లీ దోస్ నంబర్స్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. ఒక మనకు తెలిసిన కాడికి ఒక 50 to 60 ఇండియన్స్ ఎఫెక్ట్ అయ్యిందని విన్నాము. కాకపోతే దేర్ ఇస్ నో కాంక్రీట్ మనకు ఒక అధికారిక లెక్కలు అంటూ ఏం లేవు. అందులో మనకు తెలిసిన కాడికి ఒక 5-6 మంది తెలుగు వాళ్ళు కూడా అట్లీస్ట్ ఒక 3 or 4 people pass out చనిపోయారు దీని వల్ల. బట్ వెన్ యూ లుక్ ఎట్ ద ఓవరాల్ మన వాళ్ళు అందరూ పర్టికులర్ ఇండియన్ అంతా కూడా కొంచెం సేఫర్ గానే ఉన్నారని చెప్పొచ్చు. బట్ అట్లని ఎఫెక్ట్ కాలేదని కదా, అక్కడక్కడ కొంతమంది అయ్యారు. బట్ వెన్ యూ లుక్ ఎట్ ద హైయర్ నంబర్ ఇట్ ఇస్ నెగ్లిజిబుల్. అండ్ సో ఇప్పుడు లాస్ట్ 1.5 month నుంచి ఆల్మోస్ట్ మన షెల్టర్ ఎట్ హోమ్ లాగానే ఉంటారు, ఎవరు ఎక్కడ బయలుదేరట్లేదు. అండ్ తర్వాత ఆటో తరఫున మేము చేస్తున్నది ఏంటంటే అంటే ఫిజికల్ గా పోయి చేసేది తప్ప కొన్ని ప్లేసెస్ లో చేస్తున్నారు. మా ఆట వాళ్ళు ఏంటంటే సీనియర్ సిటిజన్స్ గ్రాసరీలో కొనియడం కానీ అటువంటి కార్యక్రమాలు నడుస్తున్నారు. అదేవిధంగా మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే కొన్ని ఏమన్నా ఈ డామ్స్ క్లోజ్ చేసి చేస్తున్నారు. చేసి వాళ్ళు పొమ్మంటే వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళకు మనం కొన్ని ఈ హౌసింగ్ టెంపరీ హౌసింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది తర్వాత అది కాకుండా కొన్ని హెల్త్ కేర్ వర్కర్స్ తో అక్కడక్కడ ఈ మన ఫేస్ మాస్క్ అలాంటివి కొన్ని PPE డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. స్టిల్ ఈజ్ ఇన్ ద కంటిన్యూషన్ ఇన్ ద ప్రాసెస్ ఉంది అనుకోండి. అవి తర్వాత మీద మన హెల్త్ అంటే చాలా మంది డాక్టర్ ఆఫీస్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ దే ran out of them. So they were looking for the physicians to read those అటువంటి వాళ్ళకు డాక్టర్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ కోసం హెల్ప్ చేస్తున్నాము. సో ఇంకా ఈ తర్వాత మన H1B తర్వాత స్టూడెంట్స్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ కొన్ని క్వశ్చన్స్ అలాంటివి ఉంటాయి కదా. ఈ సందర్భంలో అటువంటి వాళ్ళకు ఇమిగ్రేషన్ మన ఇమిగ్రేషన్ అటార్నీస్ సెమినార్ పెట్టి వాళ్ళకు జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చూస్తే అది ఆన్ గోయింగ్ ఇవన్నీ కూడా. రైట్ రైట్ విశ్వేశ్వర రెడ్డి గారు, సో మీరు ప్రధానంగా మీ ఉన్న ఏరియాలో కరోనా ఎఫెక్ట్ ఏ రకంగా ఉంది? సో అక్కడ గవర్నమెంట్ రూల్స్ని ఎంతవరకు ఫాలో అవుతున్నారు అక్కడున్న వాళ్ళంతా కూడా? నా వాయిస్ క్లియర్ ఉందా అండి? యా, మీ వాయిస్ క్లియర్గా ఉంది. కొంచెం ఎక్కువ కనిపిస్తుంది నాకు. మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతుంది కూడా ఎక్కువ వస్తుంది నాకు. సో అయితే బేసికల్ గా ఇక్కడ మేము వాషింగ్టన్ DC మెట్రో ఏరియాలో ఉంటాము. మీకు తెలుసు వేరే ట్రంప్ వైట్ హౌస్, న్యూయార్క్, న్యూజెర్సీ, డాలస్ అండ్ టెక్సస్, కాలిఫోర్నియా, షికాగో అంటే ఏరియా, డెట్రాయిట్ కొన్ని సిటీస్ లలో కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. బట్ వాషింగ్టన్ DC, నార్థరన్ వర్జీనియాకి వచ్చేసరికి అంత ఇంపాక్ట్ ఏం లేదు. అంటే నెంబర్ వైజ్ చూస్తుంటే డెత్ రేట్ కానివ్వండి, లేకపోతే కేసెస్ రిజిస్టర్డ్ కేసెస్ కానివ్వండి, కోవిడ్ కేసెస్. సో కాకపోతే ఈ కరువు ఇక్కడ ప్రతి స్టేట్ కూడా స్లోగా పికప్ అవుతుంది. ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియదు. వర్జీనియా స్టేట్ లో ఎస్పెషల్లీ తొందరగా ఈ లాక్డౌన్ లాగా కాకుండా కానీ ఇక్కడ ఎలా ఉందంటే స్టేట్ ఆర్డర్ వర్జీనియా గవర్నమెంట్ ఇస్తారు. సో ఇవ్వడమే డైరెక్ట్ June 10th వరకు ఇస్తారు. సో అంచేత మనకి ఇబ్బంది లేకుండా ఉంది. స్కూల్స్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్ మొత్తం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ గోస్ త్రూ ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో నో ఇన్ క్లాస్ అంటే తీసేస్తారు. సో అంచేత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఎస్పెషల్లీ ఇందులో కూడా అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి చూడండి, ఇండియాలో ఉన్నట్టు స్పెసిఫిక్ ఏరియాస్ లో ఇంపాక్ట్ ఉన్నట్టు రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్ అని పెట్టారు. సిమిలర్ లైన్స్ లో ఇక్కడ కూడా కొన్ని కౌంటీస్ లో అంటే జిల్లాలలో కౌంటీస్ అంటారు ఇండియాలో జిల్లాలో. కొన్ని కౌంటీస్ లలో ఇంపాక్ట్ ఎక్కువ ఉంది, కొన్ని కౌంటీస్ లో అసలు లేదు. అదే విధంగా అమెరికా మొత్తంలో కూడా ఒక 4-5 స్టేట్లలో కూడా అసలు ఇంపాక్ట్ లేనేలేదు. టిపికల్ గా చెప్పాలంటే నార్త్ సెంట్రల్ స్టేట్స్ లో కూడా, మిడ్ సెంట్రల్. రైట్ రైట్ సో ఫైనల్గా మనం డోంట్ కమ్ డోర్స్ క్లోజ్డ్ అన్న దాన్ని మనం దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలా లేకపోతే వద్దని అంటారా? ప్రస్తుతానికైతే అంత సిచ్యువేషన్ ఏం లేదు ఇప్పుడు ఎక్కడ అంటారా అమెరికాకి వెళ్ళడానికి?
అంటే సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ బి అఫెక్టెడ్ ఫర్ ష్యూర్. రైట్, ఎవరికైతే ఇప్పుడు H1 అప్లై చేస్తున్నారో, లేదు H1 ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నారో, లేదు వీసా కోసం వెయిట్ చేస్తున్నారో, వాళ్ళకి పర్సనల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, బ్రాడర్ ఇంపాక్ట్ ఉండదు. ఇట్స్ అ వెరీ స్మాల్ నెంబర్. అంటే సో డోర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అని అనుకోవచ్చు ఇప్పటికి. అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ అనుకోవచ్చు. అట్లీస్ట్ వాళ్ళకి ఫర్ us ఓన్లీ ద అఫెక్టెడ్ పీపుల్ ఇట్స్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్. అంటే దోస్ దట్ హ్యావ్ ది వీసాస్ వాళ్ళకి ఉండొచ్చు. అంటే ఎటువంటి వీసాస్ ఇంక్లూడ్ చేసినా కానీ వాళ్ళు ఇమిగ్రెంట్ వీసాస్ అంటారా, లేదు సిటిజన్షిప్ అంటారా, గ్రీన్ కార్డు, లేదు H1. నాకు యాదగిరి గారు అన్నట్టు H1B పెడితే మాత్రం మనకి ఇబ్బంది అవుతుందని అంటే ఇండివిజువల్స్కి అవుతుంది ఇబ్బంది. ఇది కంట్రీస్ కి వాళ్ళకి కానీ యుఎస్ కానీ ఇండియా కానీ అసలు కంట్రీ ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇట్స్ వెరీ స్మాల్ నెంబర్. ఇండివిజువల్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది. నవంబర్ వరకు ఈ పరిస్థితి ఉంటుంది. నాకు తెలిసి నవంబర్ ఎలక్షన్ దాకా ఆయన ఈ టెంపరీగా ఈ ఇమ్మిగ్రేషన్ బ్యాన్ చేస్తారు. అయితే ఇమ్మిగ్రేషన్ బ్యాన్ చేయడం వల్ల అమెరికాకి పెద్దగా ఒరుగుతుందని ఇప్పుడు ఈ 2,20,00,000 ఉద్యోగాలు కూడా రిటైల్ రంగంలో లేదంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో ఉన్నాయి. మీకు ఐటీలో ఉద్యోగాలు పోతే ఒక 40,000-50,000 మంది 1,00,000 ఉద్యోగాలు పోతాయి. ఈ 2,20,00,000 ఉద్యోగాలలో ఈ ఐటీ 1,00,000-2 లక్షలు తీసేస్తే 2,18,00,000 అమెరికన్ ఉద్యోగాలు అవి. బయట వాళ్ళు చేయడానికి అవకాశం లేని పరిస్థితి. అమెరికన్ సిటిజన్స్ మాత్రమే ఉద్యోగాలు చేసేది అవి. అట్లాంటప్పుడు ఈ ట్రంప్ ఈ ఆర్డర్ తీసుకురావడం వల్ల అమెరికాకి ఏదో జరిగిపోతుంది, మొత్తం విదేశాల నుంచి కట్టడి చేయడం. ఇంకొకటి, ఇప్పుడు B1 B2 వీసాల వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు L1 వీసాలు H1B వీసాలు ఆపుతుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇమిగ్రేషన్ మీద వెళ్తారు, వాళ్ళు జాబ్ పర్పస్లో వెళ్తారు కాబట్టి, ఉద్యోగం కోసమే వెళ్తారు కాబట్టి వాళ్ళు ఆపుతుండొచ్చు. కానీ B1 B2 ఎనీ టైం వాళ్ళు అమెరికా వెళ్ళొచ్చు, వాళ్ళు అక్కడ వాళ్ళకు బంధువులను పిల్లల్ని కలవచ్చు, రావచ్చు, వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత మనం చూస్తే ఉద్యోగాలు ఒకవేళ ఈ టెక్నికల్ పీపుల్ కూడా మేము అమెరికన్స్నే రిక్రూట్ చేసుకుంటాం ఫర్దర్ కొంత పీరియడ్ వరకు దీన్ని సస్పెండ్ చేస్తున్నాం అంటే అప్పుడు మన వాళ్ళు ఇబ్బంది పడతారు, ఈ H1B మీద పనిచేస్తున్న వాళ్ళు. రైట్. కానీ అమెరికాలో ఆ పరిస్థితి లేదు. అక్కడ స్కిల్స్ ఉండి టెక్నాలజీలో పనిచేయగలిగిన వాళ్ళు ఉంటే H1B అనే స్కీమే రాదు. అసలు అమెరికాలో H1B స్కీమ్ రాదు. H1B స్కీమ్ వచ్చిందంటేనే టెక్నికల్గా స్కిల్స్ ఉన్న వాళ్ళు అక్కడ దొరక్కపోవడం వల్లనే ఈ స్కీమ్ వచ్చింది. ఈ స్కీమ్ లో మేజర్ గా ఇండియన్సే చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన తర్వాత కానీ మనం ఒకసారి హరి లింగాల్ గారు మనతో మళ్ళీ ఒకసారి జాయిన్ అవుతున్నారు. హరి గారు, సో ఫైనల్ గా డోంట్ కమ్, డోర్స్ ఆర్ క్లోజ్డ్, దానికి మనం స్టిక్ అవ్వచ్చా ఇప్పుడున్న పరిస్థితుల్లో? వెంకట్ గారు వినిపిస్తుందండి? రైట్, వెంకట్ గారు వినిపిస్తుందా? వెంకట్ గారు వినిపించట్లేదు, మనము డిస్కనెక్ట్ అయినట్టున్నాం. మీరు మాట్లాడేది వినిపిస్తోందండి. మళ్ళీ కాల్ వస్తుంది అనుకుంటా. అది జాయిన్ చేయాలి వాళ్ళు. రైట్. సో మళ్ళీ జాయిన్ అవుతారులేండి. అంటే ఇప్పుడు ఫైనల్గా మనం చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వలసదారులు రావద్దు అని అన్నా కూడా ఆ ఇంపాక్ట్ అయితే కనుక ఎవరి మీద పడే అవకాశం అయితే లేదు. కేవలం ఒక అమెరికా ఎన్నికల పొలిటికల్ గా మాట్లాడుకుంటే దీన్ని ఇక్కడ ఉద్యోగాలు కోల్పోయి అల్లాడుతున్న అమెరికా వాళ్ళ దృష్టిలో నేను ఛాంపియన్ను, అమెరికా వాళ్ళకు న్యాయం చేయగలిగేది, అమెరికన్లకు ఉద్యోగం ఇప్పించగలిగేది నేనే అనే ఒక స్పృహ కలిగించడానికి, ఆ రకంగా ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి ఇది ఎత్తుగడ. కానీ కొంతమంది ఇండివిజువల్స్కి అన్నట్టు ఒకవేళ ఉద్యోగాలు ఇమిగ్రేషన్ అమెరికాలోకి ఎంటర్ కావద్దు అని చెప్తే బయట వచ్చి ఆగిపోయిన వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంటుంది. లేదు H1B కూడా ఇంక్లూడ్ ఇక ఫర్దర్గా కొంతకాలం పాటు ఈ ఉద్యోగాల్లో కూడా అమెరికన్లోనే పెట్టాలనుకుంటే మన వాళ్ళు అమెరికాలో ఉన్న మన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. H1B ఎక్స్టెన్షన్ ప్రతి నెల 3,000-4,000 అట్లా ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్స్టెండ్ కాదు. అయితే ఈ ఆర్డర్ లో ఏముంటుంది అన్నది ఇంపార్టెంట్. ఆర్డర్ లో ఉన్న దాని తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి. వాళ్ళు కూడా అదే అని అంటున్నారు, ఆర్డర్ లో ఏముంటుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో, దాంట్లో ఏ వీసాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది కానీ అప్పుడే వస్తుంది. నేను అన్నట్టు H1B మీద లేకపోతే ఇంకా అమెరికాకు అనుగురే ప్రయోజనం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యాదగిరి గారు, అట్లాగే రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అట్లాగే మాతో జాయిన్ అయినందుకు శ్రీకాంత్ బాడి గారు, అట్లాగే పరమేష్ భీమరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, హరిలింగా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమెరికా నుంచి మాతో జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది వాటి 4th Estate. స్టే విత్ us.